అన్న నమస్తే అన్న. చాలా సంతోషం రాయేష్ అన్న. అడగంగానే సరే ఎంతో బిజీ స్కెడ్యూల్లో ఉన్నా కూడా నిరంతరం మీరు జర్నీ చేస్తున్నా కూడా అడగంగానే అరే బ్రదర్ పిలిచిందని మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ. ఎట్లున్నారన్న? మా శారీరకంగా మానసికంగా బాగున్నారా? బాగున్నా. రైట్, ఓకే అన్న. మనం స్ట్రేట్గా మీరు అన్ని పొద్దున్నేస్తే అన్ని సామాజిక మాధ్యమాల్లో మాట్లాడిందే చేస్తుంది. ఏబిసిడి వర్గీకరణకు రాయేష్ గారు అనేది పక్కన పెడితే మాలలు వ్యతిరేకమా అనుకూలమా అదొక్కటే చెప్పండి నాకు. మళ్ళీ రాజ్యాంగబద్ధంగా అని చెప్పకండి. రాజ్యాంగబద్ధంగా అంటే మళ్ళీ వేరే టాపిక్ అయిపోతుంది. ఎవరి జనాభా దామాషా ప్రకారం వారి హక్కులు వారికి చేరాలనేది అంబేద్కర్ గారి యొక్క పోరాట ఫలితం. రైట్, అవును. దాన్ని వ్యతిరేకించే హక్కు ఎవరికి లేదు. కానీ రాజ్యాంగం యొక్క ఆలోచన విధానం ప్రకారమే పరిపాలన యంత్రాంగం కావచ్చు అన్నీ కొనసాగుతాయి. కాబట్టి దాని బద్ధంగా జరగాలనేదే మా కోరిక. స్వతంత్రం వచ్చి ఎన్నేళ్ళు అయిందన్న? నాకు తెలియక అడుగుతా. 60 సంవత్సరాల నుంచి 70 దాటింది. 60 నుంచి 70 ఏళ్ళు. ఈ 70 ఏళ్లలో ఎస్సీలలో ఎన్ని ఉపకులాలు? మొత్తం మీదైతే ఇప్పుడు 59 కులాలు. దాంట్లో ఉపకులాలుగా 57 చెప్పబడుతుంది. మాలల జనాభా ఎంత అన్న? మాలలది మాదిగల అప్రాక్సిమేట్లీ 6-7% ఎక్కువ తక్కువతో ఉందనే విషయము మనకు సెన్సెస్ చెప్తా ఉన్నది. 2011 సెన్సెస్ కావచ్చు, 1971 కావచ్చు. అంటే రాజ్యాంగ హక్కులు అందరికీ కల్పించాలని అంటే మరి మాలల్లో కూడా 57-59 ఉపకులాలు ఉన్నాయని మాదిగలలో ఎస్సీలలో మీరు చెప్పారు కదా. ఎస్సీలలో అంటే వీళ్ళందరికీ వాళ్ళ జనాభా దామాషా ప్రకారం అన్ని హక్కులు అందుతున్నాయంటారా? అంటే మీ ఉద్దేశం అంటే కులం ప్రకారం హక్కులు అందుతాయా? ఎబిలిటీ ఉంటే హక్కులు అందుతాయి. కులాన్ని చూసి రిజర్వేషన్ ఇవ్వలేదు. ఓకే. నువ్వు ఇప్పుడు నిజంగానే 57 కులాలలో ఉపకులాలు సంచార జీవులు, వాళ్ళకు ఒక అడ్రస్ అనేది లేకుండా తిరుగుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి తీసుకుపోయి టీచర్ జాబ్ ఇస్తామా? ఓకే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రిజర్వేషన్ యొక్క ఫలితం ఏంటంటే ఏ హక్కులకైతే ఈ సమాజం దూరమైందో, ఏ రాజ్యాంగానికంటే ముందు విద్య, ఉపాధి, అవకాశాలు, సామాజిక న్యాయం, సమన్యాయంతో పాటు వాళ్ళని మనుషులుగా గుర్తించాలనే ఆలోచనతో ఆర్టికల్ 341 ఏర్పాటు చేశాను. ఆర్టికల్ 341 ఇండికేషన్ చేసేది ఏమిటంటే దేన్ని సూచిస్తుంది? మా వాళ్ళలో చాలా మంది ఏమనుకుంటారంటే ఉద్యోగాలు అంతే. ఉద్యోగాలు మనం కూడా ఒక 4 మెట్లు పైకి ఎక్కచ్చు అనే ఆలోచనలో ఉంటారు. కానీ ఆర్టికల్ 341 సమానత్వాన్ని నిలపడం కోసమే అది ఉన్నది. కలెక్టర్లలో ఎస్సీలకు నిన్నగాక మొన్న బర్నింగ్ ఇష్యూ. టీచరు, ఒక గవర్నమెంట్ టీచర్ని అయ్యప్ప స్వామి మాల వేసుకున్నటువంటి స్టూడెంట్కు కాలు దాకిందని విచ్చలవిడిగా కొట్టి ఆయన చేత, ఒక గురువు గారి చేతే కాళ్ళు మొక్కించారు. ఇది ఒక రెడ్డి టీచర్కో, ఒక వెల్మ టీచర్కో, ఒక కమ్మ టీచర్కో జరగదు. కేవలం ఒక దళితుడు కాబట్టి, మాదిగ కులానికి చెందినవాడు కాబట్టే అవతలవాడు ఆ సాహసాన్ని ఎందుకు చేస్తున్నాడంటే ఇక్కడ సమానత్వం లేదు. ఇలాంటి సమానత్వాన్ని భారత రాజ్యాంగం యొక్క సోదర భావాన్ని పెంపొందించడం కోసమే ఆర్టికల్ 341 ఉన్నది. ఇది కులాన్ని చూసో అయ్యో వీళ్ళు విద్యావంతులై అవకాశాలు మెరుగుపరుచుకొని అందుకున్నారు కాబట్టి అవతల వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచన కాదు. మీరన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఒక సర్వే చేయించవచ్చు. తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చి కులగణన చేస్తూ ఉన్నారు. ఈ సర్వేలు ఎందుకోసం చేస్తారు? మనం ఇచ్చినటువంటి ఉపాధుల వల్ల, మనం ఇచ్చినటువంటి అవకాశాల వల్ల ఎంతమంది లబ్ధిదారులు అయ్యారు, లబ్ధి లేని వాళ్ళని సెలెక్ట్ చేసి అవకాశాలకి దూరంగా ఉన్నటువంటి సామాజిక వర్గాలను, అది బీసీలలో కావచ్చు, ఎస్సీలలో కావచ్చు, ఎస్టీలలో కావచ్చు, ఓసీలలో, ఫార్వర్డ్ క్యాస్ట్లో ఉన్నటువంటి పేదవాళ్ళని కూడా గుర్తించి, దీని యొక్క అర్థం అదే కదా, ఈ జనాభా యొక్క లెక్కల యొక్క అర్థం అదే కదా, వాళ్ళకి అవకాశాలు మెరుగుపరచాలా. నిజంగానే ఎస్సీలలో ఉన్నటువంటి ఉపకులాలు విద్యకు చాలా దూరంగా ఉన్నాయి కాబట్టి రాజ్యాంగం ఏమని చెప్తుంది? ఉచిత నిర్బంధ విద్యను ఇవ్వమన్నది. ఉచిత నిర్బంధ విద్య అంటే ఏమిటి? నిర్బంధించడం అంటే ఏంది? వేలాది సంవత్సరాలుగా ఈ సమాజాలు ఎస్టీలు ట్రైబల్గా ఉంటూ ఆటవిక జీవితాన్ని జీవిస్తూ జంతువుల వల్ల జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళకు విద్య యొక్క ఆవశ్యకత ఏందో తెలియదు. కాబట్టి ఈ ఎస్సీలు ఊరవుతున్న అంతరానితనాన్ని అనుభవిస్తూ కూలిపోయిన గోడలలో ఉంటున్నారు. కాబట్టి ఈ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే ఉచిత నిర్బంధ విద్యను ఇవ్వమని చెప్పారు. ఉచిత నిర్బంధ విద్య ఎందుకు? నిర్బంధించమని ఎందుకన్నాడు ఇక్కడ? ఇప్పుడు ఈ సామాజిక వర్గాలకు విద్య యొక్క ఆవశ్యకత తెలియదు. విద్య నేర్చుకుంటే మనం ఎలాంటి ప్రపంచంలో ఏ సొసైటీలోనైనా సరే తలెత్తుకుని జీవించగలిగేటువంటి ఒక సోపానాన్ని వేసేది విద్య అనేటువంటి విషయం తెలియదు. కాబట్టి వీళ్ళని దొరకబట్టి నిర్బంధించి, రాజ్యాంగం చెప్తుంది ఈ మాట, నిర్బంధించి విద్య నేర్పన్నది.
అందుకే మనం చిన్నప్పుడు స్కూల్కి పోకపోతే షెడ్ పట్టుకొని కాలు పట్టుకొని చేతులు పట్టుకొని క్లాస్ లీడర్ వచ్చి తీసుకుపోవడం, టీచర్ వచ్చి తీసుకుపోవడం, ఇది వాళ్ళ హక్కు. అది ఈ ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగమే చెప్తుంది. ఈ జ్ఞానం లేదు. ఇది ప్రైవేటీకరణ అయిపోయిన తర్వాత టీచర్ అని కొట్టడం ఫ్యాషన్ అయిపోయింది. గవర్నమెంట్ స్కూల్లో ఉన్నప్పుడు ఒక సార్ మీద చేయి లేపడం అనేది ఒక పెద్ద రకమైన నేరం. అది ఈజ్ నాట్ ఏ ఎంప్లాయ్ లైక్ అదర్స్. గురువు అంటే ఒక జనరేషన్ ని తయారు చేసే వ్యక్తి. ఆయన ఒక మొరాలిటీ ఉన్నది. మన హిందుత్వంలో ఏముంటది? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటారు. గురువుని భగవంతుడితో సమానంగా పోల్చాలని చెప్పంటారు. కానీ మీరు అన్నట్టుగా ఈ సామాజిక అంశంలో సోదర భావం కోల్పోవడానికి గల కారణం ఏమిటంటే ఇగో ఈ సమానమైనటువంటి హక్కులు లేకపోవడమే. అట్రాసిటీ కేసు అవుతుంది ఆ సార్ని కొడితే అనే విషయం. అంటే మందకృష్ణ మాదిగ సమాన హక్కుల కోసం పోరాడుతలేరని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారి పోరాటం ఏదైతే ఉన్నదో ఆయన పోరాటంలో వాస్తవం ఉన్నప్పటికీ అది రాజ్యాంగబద్ధం కాదు. పోరాటంలో వాస్తవం ఉందైతే మీరు ఒప్పుకుంటారు. అరే నేను ఏమంటారు, రాజ్యాంగబద్ధం కాదని అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థని మీరు అనుమానిస్తున్నట్టు అవుతుంది. ఏం చేసింది సుప్రీంకోర్టు? ఏం చేసింది సుప్రీంకోర్టు? ఏం చేసింది అంటే వాళ్ళకు వర్గీకరణ చేసుకోమనడం అది రాజ్యాంగ వ్యతిరేకమా? ఏమన్నది సుప్రీంకోర్టు? మందకృష్ణ మాదిగ ఇంటర్వ్యూ చేసిరుగా మీరు, ఏమన్నాడు సుప్రీంకోర్టు? ఏం చేసింది అన్నాడు. సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వలేదు, సలహాలు సూచనలు ఇచ్చింది. అవును, దాన్ని ఇంగ్లీష్లో ఆంగ్లంలో దట్ ఈజ్ అడ్వైజ్ నాట్ ఎ జడ్జిమెంట్. సుప్రీంకోర్టు సలహాలు ఇచ్చింది. ఏమని? ఒకవేళ అవసరమైతే మీరు సెన్సెస్ చేసుకొని జనాభా దామాషా ప్రకారం చేసుకునే అవకాశం ఉన్నది. ఒక మనిషి ఒకటేసారి రిజర్వేషన్ ఉపయోగించుకోవాలా? క్రిమిలేయర్ పెట్టింది. ఈ రిజర్వేషన్ తొందరగానే తొలగిద్దాం, దీనికి ఒక టైం బాండింగ్ కావాలని చెప్పింది. ఇదంతా ఎవరు చెప్తున్నారు? సుప్రీంకోర్టు ఏంటి? మరి సుప్రీంకోర్టు అన్ని చెప్పిన తర్వాత మనకు పార్లమెంట్ ఎందుకు? మనం ఎంపీలు ఎన్నుకోవడం ఎందుకు? మనకు అసెంబ్లీలు ఎందుకు? సుప్రీంకోర్టు అనేది కూడా రాజ్యాంగానికి కట్టుబడే పనిచేస్తుంది. మీ సిగ్నేచర్ ఛానల్ ద్వారా అయినా సరే ఒక సత్యం తెలవాలనే విషయాన్ని నేను చెప్తా ఉన్నా. చంద్రచూడ్ గారు స్టేట్స్కి అడ్వైజ్ ఇస్తారు. ఎప్పుడు అడ్వైజ్ ఇస్తారు? ఆగస్టు 1వ తారీఖు నాడు అడ్వైజ్ ఇస్తారు. నవంబర్ 10వ తారీఖు నాడు ఆయన పదవి కాలం అయిపోతుంది. ఇలాంటి సహజంగా ఎక్కడ జరుగుతాయి? గవర్నమెంట్ అఫీషియల్స్ రిటైర్మెంట్ అయ్యే టైంలో ఇలాంటి అయినా చేసిపోతారు వాళ్ళు. ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ నౌ. ఇదే అడ్వైజ్ ఇచ్చినటువంటి చంద్రచూడ్ గారి తండ్రే చంద్రబాబు నాయుడు గారు 2004లో ఇది కేవలం రాష్ట్రాలకు ఉన్న హక్కు కాదరానైనా ఇది సెంట్రల్కు, అది పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా మాత్రమే ఏబిసిడి వర్గీకరణ చెయ్యొచ్చు అంటే వినకుండా, కేంద్ర ప్రభుత్వం మాట వినకుండా, పార్లమెంటరీ వ్యవస్థని గౌరవించకుండా చంద్రబాబు నాయుడు గారు 2004లో చేసిండ్రు. 2006లో ఎవరు కొట్టేసిండ్రు? ఈ అడ్వైజ్ ఇచ్చిన చంద్రచూడ్ గారి తండ్రే, ఫాదర్ ఆఫ్ చంద్రచూడే ఇది పార్లమెంటరీ వ్యవస్థలో జరగాల్సింది, ఇది స్టేట్కి ఈ హక్కు లేదని చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫైన్ వేసి మరి కొట్టేసింది. మరి చంద్రచూడ్ గారి తండ్రే కొట్టేసిన దాన్ని ఈయన సలహాలు సూచనలు పెట్టి రిటైర్మెంట్ అయిపోయాడు. నేనేమన్నా మందకృష్ణ మాదిగన్నా ఈ సలహాలు సూచనలు ఏం చేస్తుంది? స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? బలవంతంగా రేవంత్ రెడ్డి గారు అందరికంటే ముందు నేను చేస్తాను మాట ఇచ్చాను. ఇచ్చిన ప్రకారం చేస్తాడు. చేసిన తర్వాత ఏమవుతుంది? మళ్ళా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజ్యాంగ రక్షణ వైపు నిలబడ్డటువంటి మాలోళ్ళు, పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాదిగ వాళ్ళు, బీహార్లో ఉన్న మాదిగ వాళ్ళు, మధ్యప్రదేశ్లో ఉన్న మాదిగ వాళ్ళు, ఉత్తరప్రదేశ్లో ఉన్న మాదిగ వాళ్ళు, మాదిగ ఎంపీ, తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగ రక్షకుల 100%. మరి బీజేపీ యొక్క మాదిగలు రాజ్యాంగ రక్షకులు కాదు, ధ్వంసకులు అన్న పెద్ద స్టేట్మెంట్. అవును, మళ్ళీ చెప్తున్నా, ఎంఆర్పిఎస్ కు మద్దతు ఇస్తున్న వాళ్ళందరూ కూడా రాజ్యాంగ ధ్వంసం కోసం పాల్పడుతున్నారు అనేదాన్ని క్లియర్ గా చెప్తా ఉన్నా. మళ్ళీ చెప్తున్నా, మాట మీద నేను కట్టుబడున్నా. ఎందుకంటే క్లియర్ గా నాకు ఎంఆర్పిఎస్ మీద కానీ మాదిగ లీడర్ల మీద ఎలాంటి ద్వేషం, కోపం లేదు. కానీ ఈ దేశంలో బీజేపీ ఎజెండా ఏంటి? 1920లో వాళ్ళు ప్రామిస్ చేస్తారు, భారత రాజ్యాంగం తీసేసి మనుస్మృతి తీసుకొచ్చి పెట్టాలనేది బీజేపీ వాళ్ళ ఎజెండా. బీజేపీ వాళ్ళు క్లియర్ గా ఎర్రకోట మీద త్రివర్ణ పతాకం ఉండొద్దు, కాషాయ జెండా మాత్రమే ఎగరవేయాలనేటువంటి ఒక ఎజెండా, ఒక మోటోతోని లక్షలాది మంది త్యాగాలు చేసి కష్టపడి బీజేపీ ఎలా విజన్ 2020 ప్రకారం 2020లో ప్రభుత్వంలోకి వచ్చింది. అంటే మందకృష్ణ మీరు బీజేపీ మద్దతు ఇస్తారని భావిస్తారా? అరే మద్దతు ఇవ్వడం ఏం చెప్పింది నాకు అర్థం కాదు. కర్ణాటకలో ఎవరికి సపోర్ట్ చేసిండు? తెలంగాణలో ఎవరికి సపోర్ట్ చేసిండు? ఆయన ఓపెన్ డైరెక్ట్ బీజేపీకి ఓటు. గతంలో ఇదే మందకృష్ణ గారు కాంగ్రెస్ వైపు నిలబడ్డ సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి కదా, మరి వారికి ఏం చెప్తారు? ఏమంటున్నా, ఆయన కాంగ్రెస్ వైపు నిలబడ్డా, దేని వైపు నిలబడ్డా, ఇన్ని సంవత్సరాల 30 సంవత్సరాలు వచ్చింది. నేను వచ్చింది 17 సంవత్సరాలకు వచ్చాను. 17 సంవత్సరాల నుంచి నేను చూసినటువంటి మందకృష్ణ ఈ మందకృష్ణ కాదు. ఆయన 17 సంవత్సరాలలో ఏం వ్యత్యాసం కనిపించింది? అరే 100%. ఇప్పుడు బీజేపీ ఏజెంట్ అయినా మందకృష్ణ మాదిగన్నా
బీజేపీ ఏజెంట్ గా మారి ఆయన కండువ కప్పుకోలేదు కదా, ఎట్లా చెప్తారు మీరు బీజేపీ ఇప్పుడు డైరెక్ట్ ప్రధానమంత్రి గారే వచ్చి మందకృష్ణ నువ్వు బాధపడకు ఏడవకు నీ ఏబిసిడి వర్గీకరణ నేను చేస్తానన్నాడు. అన్నాడా లేదా? మందకృష్ణ అన్న ఏబిసిడి వర్గీకరణ కోసమే కర్ణాటకకు వెళ్ళి బీజేపీకి ఓట్లేయమని చెప్పిండు, తెలంగాణలో బీజేపీకి ఓట్లేయమని చెప్పిండు, ఆంధ్రాలో బీజేపీకి ఓట్లేయమని చెప్పిండు. బీజేపీ ప్రభుత్వం పడిపోకుండా నిలబడడానికి ఈయన కూడా వన్ ఆఫ్ ది కారణమైండు. అయితే ఏజెంట్ అయిపోతాడు 100%. మన ఏమంటారు నాకు అర్థం కాదు. వాళ్ళకు డైరెక్ట్గా ప్రజలందరూ ముంగడ మీడియా సమక్షంలో కనబడి బీజేపీ మాదిగలు ఇదే పరేడ్ గ్రౌండ్ లో పెట్టుకొని ఆ మీటింగ్ కి నరేంద్ర మోడీ గారు వస్తే బీజేపీ ఏజెంట్. ఒక్క నిమిషం, ఇదే మాలలు కూడా అదే పరేడ్ గ్రౌండ్ లో పెట్టుకుంటే ఆ మీటింగ్ కి వివేకన్న లాంటి మందుల సామ్యాలన్న మీలాంటి ఇంటలెక్చువల్స్ వస్తే మరి దాన్ని మందుల సామ్యాలన్న రాలేడు, మందుల సామ్యాలన్న మాదిగ సామాజిక వర్గం. సారీ, మీలాంటి ఇంటలెక్చువల్స్ వస్తే నేను మళ్ళీ చెప్తున్నా, డిసెంబర్ 1 తర్వాత అసలైన ఉద్యమం మొదలవుతుందని నేను ప్రకటించిన. అవును, డిసెంబర్ 1వ తారీఖు నాడు బల ప్రదర్శన చేసినాం, అందరం కలిసి చేసినాం. వివేక్ వెంకటస్వామి గారు, మళ్ళీ చెప్తున్న స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోండి, వివేక్ వెంకటస్వామి గారు మాలోడికి పుట్టిండు, మాల సామాజిక వర్గంలో పుట్టిండు. అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ వల్లనే వాళ్ళ డాడీ మినిస్టర్ అయిండు, ఆయన ఎమ్మెల్యే అయిండు, అలా కొడుకు ఇలా ఎంపీ అయిండు, ఆయన పారిశ్రామిక రంగంలో ఎదిగిండు, పారిశ్రామికవేత్తగా ఎదిగిండు. ఆయనకు ఆ రెస్పాన్స్ ఉన్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పే బ్యాక్ టు సొసైటీ చేయమన్నాడు కాబట్టి మాల సామాజిక వర్గం ఇలా డిఫెన్స్లో పడ్డది. అందుకే ఆయన వచ్చి నిలబడ్డాడు. మేము మరి మందకృష్ణ మాదిగల కోసం ఏ బీజేపీ నాయకుడు 10 ఏళ్లలో ఎక్కడ మాలలో బహిరంగ సభలు పెట్టుకున్న సందర్భాలు మనం చూడలేదు. కానీ ఎందుకు ఏబిసిడి అంశం అనేది తెర మీదకి రాగానే మాల లూటౌటిన సభలు పెట్టుకొని అందుకే అంత అవసరం ఏమొచ్చింది? నువ్వు ఫస్టే ఒక మాట అడిగినావు, అన్న నాకు క్లియర్ సమాధానం చెప్పు, నువ్వు రాజ్యాంగబద్ధంగా కాదు అన్నావు. మన ఇద్దరిని అరెస్ట్ చేసి జైలు వేయచ్చు. ఇప్పుడు రాజ్యాంగానికి విరుద్ధంగా మాట్లాడితే నువ్వు నేను ఎవడైనా సరే జైలు పాలు కావాల్సింది. ఎందుకంటే అది శాసనం, ఆ శాసనాన్ని గౌరవించాల్సిన బాధ్యత మనపైంది. అందుకే ఈ 30 సంవత్సరాల చరిత్రలో ఏ మాల నాయకుడు మాట్లాడనే మాట నేను మాట్లాడాను. అయ్యా అవతల వ్యక్తులు మాకు మేము లాంగ్ సఫరర్స్, మాకు బాధ ఉంది, మా అవకాశాలను మీరే తీసుకొని పోతున్నారు, మేము విడిగా ఉంటే మాకు అవకాశాలు వస్తాయని బాధపడుతున్నారయ్యా, రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్లో బిల్లు చేసుకొని వాళ్ళని దూరం పోనీయండి, ఎందుకు బలవంత పెడుతున్నారు మీరు అని చెప్పేసి రాజ్యాంగబద్ధమైన ఏబిసిడి వర్గీకరణకు మద్దతుని నేను ప్రకటించిన. ఎందుకు దాని అర్థమైంది? అవతల వ్యక్తులకు ఆ విషయం అర్థమైతలేదు, మాలలో ఉన్నటువంటి నాయకులకి. రైట్, ఇదే క్వశ్చన్ మందకృష్ణ మాదిగా కృష్ణన్న చెప్పే వర్గీకరణకు రెంజల్ల రాజేష్ గారు చెప్పే రాజ్యాంగ వర్గీకరణకు ఏంది వ్యత్యాసం అనేది చాలా మందికి తెలియదు. చాలా మంచి క్వశ్చన్, ఇప్పుడు క్లియర్ చేస్తాం. ఈయన షార్ట్ కట్ గా చేసుకుంటుండ్రు ఏమని ఈ వర్గీకరణ, బీజేపీ వాళ్ళ మేనత్తో చేసుకుంటుండ్రు. మళ్ళీ బీజేపీ మళ్ళీ చెప్తుంది. ఇప్పుడు చెప్పండి, బీజేపీ వాళ్ళ మేనత్, అది ఒకవేళ పార్లమెంటరీ పద్ధతి జరగాలంటే ఎట్లా జరగాలి? రాష్ట్రం మొత్తం కూడా ఇగో ఇది పరిస్థితి అని చెప్పేసి పార్లమెంటుకు పంపించాలి. పార్లమెంటు ఉభయ సభలలో దీని మీద చర్చ జరుగుతుంది. అయ్యా పలానా తెలంగాణలో మాదిగలు అణచబడుతున్నారట. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రాజ్యాంగం ఎంత గొప్పదంటే మెజారిటీ ప్రజలు ఎట్లాగైతే ఆంధ్ర తెలంగాణ విడిపోకుండా ఉండాలని మెజారిటీ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగానే ఉండాలని కోరుకున్నప్పటికీ కూడా తెలంగాణను ఎట్లాగైతే పార్లమెంట్లో బిల్లు చేసి సాధించుకుని చూసినావా, అప్పుడు రాజ్యాంగం మెజారిటీ ప్రజల వైపు నిలబడ్డదా, మైనార్టీల వైపు నిలబడ్డదా? మైనార్టీల వైపు నిలబడ్డది. మెజారిటీ ప్రజలు ఆంధ్రలో, మైనార్టీ ప్రజలు తెలంగాణలో. ఇవాళ మెజారిటీ ప్రజలుగా ఎవరున్నారు? నువ్వే అంటున్నావు కదా మాదిగలే ఉన్నారని చెప్పేసి. తెలంగాణలో మాదిగలు ఎక్కున్నారు, మాలలు తక్కువ ఉన్నారని చెప్పాను. మరి నీ వైపు ఎందుకు నిలబడతలేదు రాజ్యాంగం? ఎందుకంటే ఆర్టికల్ 341 యొక్క ధ్వంసానికి రాజ్యాంగం అవకాశం ఇవ్వకుండా ఉభయ సభలో చర్చ జరిగినప్పుడు, పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడు బీహార్ మాదిగలు, ఈ ఉభయ సభలో దేశంలో ఉన్నటువంటి సగం రాష్ట్రాలు దానికి ఆమోదం తెలిప. మందకృష్ణ మాదిగ గారి ఆవేదనకి, మాదిగ సమాజం యొక్క అభ్యున్నతికి, నిజంగానే వాళ్ళు వెనుకబడ్డారు అనేటువంటి విషయాన్ని చర్చ చేసినప్పుడు దాంట్లో న్యాయం ఉంటే సగం రాష్ట్రాలు ఈ బిల్లు మీద ఎస్ మాకు సమ్మతమైన ఒప్పుకోవాలి. కానీ ఈ దేశంలో ఆ బిల్లు మీద సమ్మతం కాదు అని తిరగబడేది ఎవరు తెలుసా? ఈ పోరాటం చేస్తుంది ఎవరు? తెలంగాణ, ఆంధ్రాలో ఎవరు చేస్తున్నారు ఏబిసిడి వర్గీకరణ కోసం? మాదిగల మాలల? మాదిగలే కదా కదా. మరి అక్కడ పార్లమెంట్లో ఉభయ సభలో చర్చ జరిగినప్పుడు దీన్ని 100% ఆపోజ్ చేసేది ఎవరు అనుకుంటున్నారు? ఉత్తరప్రదేశ్ మాదిగలు, బీహార్ మాదిగలు, మధ్యప్రదేశ్ మాదిగలు. బీహారు ఉత్తరప్రదేశ్ వన్ సైడ్ ఉన్నదంటే దేశంలో సగం ఒక సైడ్ ఉన్నట్టే. అడిషనల్ గా మధ్యప్రదేశ్ మాదిగలు కూడా కలిసిరు కదా. మరి నువ్వు మమ్మల్ని ఎందుకు తిడుతున్నావు? నీ ఏబిసిడి వర్గీకరణకు పార్లమెంట్లో అడ్డుపడేది మాలలు కాదు కదా. బీహార్ మాదిగలు, మధ్యప్రదేశ్ మాదిగలు, ఉత్తరప్రదేశ్ మాదిగలు, మాయావతి గారు, చంద్రశేఖర్ ఆజాద్ గారు,
ఆ విషయాన్ని ఎందుకు చెప్పావు ఇక్కడ మొన్న మాదిగ సామాజిక వర్గానికి? అరే నేను చేస్తున్నది రాజ్యాంగబద్ధమైనది కాదురా, నేను షార్ట్ కట్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా, అవతల మన మాదిగోళ్ళని వ్యతిరేకిస్తున్నా అని చెప్పి ఎందుకు చెప్పావు? ఈ మాట ఈ మాట చెప్పుంటే నువ్వు నీ వెనకాలలో పాటలు రాష్ట్రాలు మాలను తిట్టుకుంటా, వాళ్ళు మైక్ పట్టుకుని మాట్లాడుతూ మాలలు దుబ్బుతున్నారు 70 సంవత్సరాల నుంచి చెప్పేటోళ్ళ. అవకాశాలని అందుకోవడంలో కుల వృత్తుల్ని దాటేసి ముందుకు పోయిన వాళ్ళు మాలలు. నువ్వు ఇంకా 1,00,000 మందితో డబ్బులు కొట్టిస్తా అంటున్నావు. ఇలా నువ్వు ఎడు తీసుకుపోతున్నావు? ఈ సమాజాన్ని ముందుకు తీసుకుపోతున్నావు, వెనకకు తీసుకుపోతున్నావు? డప్పు కొట్టడం మానేయమన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అరే చెప్పులు కుట్టడం మానేయండిరా. చెప్పులు కుట్టడం మనం స్టార్ట్ చేస్తే అవతల పారాగన్ చెప్పులు, బాటా చెప్పులు వేరే వాడు చేసుకుని దాంట్లో కర్మాగారాల కూలీగా పని చేపిస్తున్నాడు మన జాతిని. అందుకే పుస్తకాలు పట్టుకున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. నువ్వు చేయలేవా పని? మాలలు చేసిరు, అది చేసే తప్ప లక్ష డబ్బుల ప్రోగ్రామ్ చేయొద్దంటారా? నేను ఎందుకు చేయదంట? నేను బాల్ది పేరు చెప్పినా, స్వాగతం చెప్పినా, కానీ సమాజమా ఒకసారి ఆలోచించు. డప్పులు కొట్టి ఇంకా ఎటు తీసుకుపోతున్నావు? వెనక్కి నువ్వు ఎటు తీసుకుపోతున్నావు? వాళ్ళు వెనకబడ్డామనే కదన్నా ఈ పోరాటం, ఈ వెనకబడ్డ తరాల గురించే కదా వాళ్ళు మాట్లాడారు. 100 మంది మందకృష్ణలు పుట్టిన ఏబిసిడి వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకంగా జరిగిన 4 రోజులకే మూసుకుంటుందా దుకాణం అని చెప్తున్నా. పార్లమెంట్లో దమ్ముంటే ఆయనకు ఇష్టమైన ప్రభుత్వం ఉన్నది, వీళ్ళందరూ పోయి పార్లమెంట్లో బిల్లు చేసుకోమని చెప్పు. బిల్లు చేసుకుందామంటే సాధ్యం కాదు, అవతల ఆపేటోళ్ళు మీ వాళ్ళే. కనీసం ఈ విషయాన్ని చెప్పు అన్న. మీరు ఇందాక ఒక మాట మాట్లాడారు, పార్లమెంట్లో బీహార్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు దీన్ని మాదిగలు వ్యతిరేకిస్తున్నారు అని చెప్పారు కదా. ఇదే మాట మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మాలల్లో ఉన్న కొంతమందిలే ఈ ఏబిసిడి వర్గీకరణను మన అనుకూలిస్తున్నారు అని అంటే సమర్థిస్తున్నాం. దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు? నేను ఏమంటున్నా, దాన్ని అయితే మీరు యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు మాలోళ్ళు సమర్థించిన, మాదిగోళ్ళు సమర్థించిన, ఉపేందర్ మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకో, విమలక్క సమర్థించిన. అన్న నమస్తే అన్న. అన్న ఇప్పుడు మన రెంజల్ల రాయేష్ అన్న ఇంటర్వ్యూ మధ్యలో ఉన్నాడు అన్న, మీరు లైవ్లో ఉన్నారు అన్న. ఏం లేదు, కామ్రేడ్ శ్రీనివాస్ అన్న అని చెప్పి మన వరంగల్లో మనం దళిత బిడ్డనే. ఒక్క డౌట్ ఉందట, మిమ్మల్ని లైవ్లో తీసుకొని ఒక క్వశ్చన్ వారికి క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఇక రాయేష్ అన్నకు ఇస్తున్నానా, మాట్లాడండి సీనన్నా. అన్నా చెప్పండి అన్న. రాయేష్ అన్న బాగున్నారా? బాగున్నారా మీరు? జై భీమ్ అన్న. జై భీమ్ అన్న. థ్యాంక్ యూ అన్న. చెప్పండి అన్న, అడగండి అన్న. ఏదో మీరే అడుగుతారు వర్గీకరణ మీద. ఓకే, అంటే సుదీర్ఘకాలం రిజర్వేషన్ పోరాట ఉద్యమం కొనసాగుతుంది, అది మీకు కూడా తెలుసు కదా. అవునన్నా. సో అది పీక్ స్టేజ్ కి వచ్చింది. సరే, ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ సూత్రాల ప్రకారంగా ఇప్పుడు బీసీలో వర్గీకరణ జరిగినప్పుడు ఎస్సీలలో వర్గీకరణ జరిగితే ఇబ్బంది ఏం లేదేమో అని ఒక అభిప్రాయం. లేదన్న, అంటే బీసీలకు అంటరానితనం లేదు కాబట్టి ఆ వర్గీకరణ చేయడం కూడా తప్పు. కానీ బీసీ సమాజానికి సోయలేకపోవడం వల్ల ఎకనామికల్ వీకర్ సెక్షన్ పేరు మీద అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి 3% పేదలు 7% రిజర్వేషన్ దొబ్బితిన్నా బీసీలలో స్పృహ లేకపోవడం. రెండోదన్న, ఆర్టికల్ 341 ఇండికేటెడ్ బై అంటరానితనం నిర్మూలన. కానీ బీసీలకు అంటరానితనం లేదన్న, వాళ్ళు టచబుల్ బానిసలు, మనం అన్టచబుల్ బానిసలు సార్. రాజ్యాంగబద్ధమైనటువంటి ఏబిసిడి వర్గీకరణ కోసం మందకృష్ణతో కలిసి నేను కూడా పోరాడతానని వందలాది మీటింగ్లలో చెప్పిన, ఇది 24వ ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నా, నేను మందకృష్ణతో పాటు ఉంటా, కానీ అది రాజ్యాంగబద్ధంగా జరగాల, దీనికి శాశ్వతమైన నిర్మూలన జరగాల, తాత్కాలికమైన నిర్మూలన కోసం పోరాడద్దనేదే నా కోరిక అన్న. ఓకే అన్న, ఇప్పుడు మనం మనుధర్మ శాస్త్రం ప్రాథమిక సూత్రాల ఆధారంగా ఇంకా 100 ఏళ్ళు మన దేశంలో కులవేక్షత, అంటరానితనం, అస్పృశ్యత ఉంటది. అవును. నెంబర్ 1. నెంబర్ 2, రిజర్వేషన్ పోరాట ఉద్యమం అనేది మీరు పాల్గొన్నారు, కామ్రేడ్ గద్దర్ పాల్గొన్నారు. మన తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతు ఇచ్చింది. వాళ్ళ రాజకీయ అవసరాల కోసం టైం వచ్చినప్పుడు వాడుకున్నారు. సో అది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జాయింట్ చంద్రబాబు నాయుడు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, మా కేసీఆర్ గారు కావచ్చు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా రేపు వచ్చిన కూడా కావచ్చు. అంటే దీనికి శాశ్వతమైన పరిష్కారము ఇప్పటికే మొత్తం భారతదేశం అనేక రకాలుగా కులాలను విడదీస్తూ, మతాలను విడదీస్తూ, మనధర్మ శాస్త్రాన్ని డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా విద్యాబోధనలు కూడా పెట్టి అన్టచబుల్ టు ఎప్పుడు అన్టచబుల్ గానే ఉండాలి అని ఒకటి. ఎప్పుడైతే ఆర్థిక రేఖకు దిగువన ఉన్న వాళ్ళు అట్లనే ఉండాలనేది వాళ్ళకున్న వ్యూహాలు అవి కొనసాగుతున్నాయి. మీకు తెలుసు, మాకు తెలుసు. కానీ ఇప్పుడు మనం ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారంగా సరే, అఫ్ కోర్స్ ఇప్పుడు భారతదేశంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, అధికార పక్షం బీజేపీ, ఈ రెండు కూడా మేము రిజర్వేషన్ కి అనుకూలమే అంటున్నాయి. కాకపోతే ఆయా పార్టీలలో ఉన్నటువంటి జాతీయ స్థాయి నాయకులు రిజర్వేషన్ వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వాడుతున్నారు, దాని వర్గీకరణ చేయకుండా కమిషన్ల పేరుతో వాయిదా చేస్తున్నారు తప్పితే వాళ్ళు కూడా మీరు అన్నట్టు శాశ్వతమైన పరిష్కారం, శాస్త్రీయబద్ధమైన పరిష్కారం కావాలనేది నా ఆలోచన. 100% నేను కాదని లేదా ఇంకో విషయం కూడా చెప్పిన, ఒకవేళ అన్న పార్లమెంటరీ వ్యవస్థలో బిల్లు కాకపోతే మాలా మాదిగలం కలిసి ఇంకో పని చేద్దాం. వినండి మీరు మాట్లాడిన సేపు నేను విన్నా కదా. కృష్ణన్న 15% ఉన్న రిజర్వేషన్ని మనం 20%కు పెంచుకుందాం కలిసి. ఆ డిమాండ్ అది చేయొచ్చు బ్రదర్. ఇప్పుడు ఉదాహరణకి రాజ్యాంగంలో 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ కొనసాగడానికి వీల్లేదు లోకల్ బాడీ ఎలక్షన్లలో. అవునా? మరి 42% ఇస్తా అని హామీ ఇస్తే బీసీ సోదరులందరూ ఉంటేనే 50% దాటవుతున్న ఆయన రిజర్వేషన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే గుడ్డిగా
మీరు ఇప్పుడు 42 వాళ్ళకి ఇవ్వాలి, 15 మనకు ఉన్నది, 10 వాళ్ళకు ఉన్నది. అన్నా ఈ కాంట్రడిక్షన్ మీకు తెలుసు. రాజకీయ అవసరాల కోసం వాళ్ళ స్వార్థపూరితంగా మన మీద రుద్దే ప్రయత్నాలు చేస్తున్నారు తప్పితే, ఓకే మీరు అన్నట్టు జనాభా తమాషా ప్రకారంగా మనం ఇవాళ 18% ఉంటాం తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో. మరి మనకు ఉన్నదే 15%. నేను ఇంక్రీజ్ కావాలని దాని లెక్క కరెక్ట్ గా ఇచ్చే. ఇప్పుడు ఫస్ట్ సమగ్ర కుటుంబ సర్వే జరిగింది, మళ్ళీ మొన్న రేవంత్ రెడ్డి గారు ఏదో చేసిండు, మళ్ళీ ఇప్పుడు చెప్తాడు. రేపు ఖచ్చితంగా మనం 20+ ఉంటాం మనం తెలంగాణలో, తక్కువేం లేవు మనం. అదే విషయం చెప్తున్నానే, పార్లమెంటులో ఒకవేళ బిల్లు పాస్ కాకపోతే తమిళనాడులో ఎట్లయితే పెంచి పంచుకున్నారో, పంజాబ్లో ఎట్లయితే పెంచి పంచుకున్నారో, దానికోసం నేను ఇప్పటికీ ఎన్ని పిలుపులు ఇచ్చినా కృష్ణన్న ఫస్ట్ ఏమంటున్నానంటే ముందు ఏబిసిడి వర్గీకరణ జరగని తర్వాత దాని గురించి ఆలోచిద్దామన్నాడు. నేను కూడా అదే మాట చెప్పిన. ఒకవేళ రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఏబిసిడి వర్గీకరణ జరిగితే 2004లో ఎట్లాగైతే పాస్ అయ్యి 2006లో పోయిందో అట్లా పోతుంది. దాని తర్వాత నేనే కృష్ణన్న ఇంటికి పోయి ప్రెస్ మీట్ పెట్టి అన్నా దాయే ఇంకా ఉమ్మడి పోరాటం చేయడానికి మనం ముందుకు పోదాం దా అని చెప్పి ప్రెస్ మీట్ పెడతా అని చెప్పిన. ఓకే అన్న, ఇప్పుడు ఇవాళ నిజంగానే డే 1 స్టార్ట్ అయ్యి మాలా మాదిగల మధ్య చాలా భయంకరమైనటువంటి స్థాయికి చర్చలు, ఆరోపణలు, ప్రతి ఆరోపణలు ఈ డే 1 స్టార్ట్ అయినటువంటిది కాదు. ఇది రిజర్వేషన్ ఒక ప్రక్రియ పీక్ స్టేజ్ కి వచ్చింది. డిఫరెంట్ భారత ప్రభుత్వం చేసే అవకాశం ఉన్నదన్నప్పుడు ఇవాళ మాలా సంఘం సోదరులు పెద్దలు అందరూ అడ్డం పడి, అక్కడ ఖర్గే గారు కావచ్చు, లేదంటే ఇంకా అక్కడ ఉన్నటువంటి చాలా పెద్ద ఆయన ఉన్నాడు ఒక ఆయన, ఆల్ ఇండియా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా. అన్నా ఇవన్నీ మీకెరికే మాకెరికే అన్న చెప్పండి. అన్న మల్లికార్జున్ ఖర్గే పేరు తీసిన మీరు మాయావతి గారి పేరు ఎందుకు తీస్తలేరన్నా? చంద్రశేఖర్ ఆజాద్ గారి పేరు ఎందుకు తీస్తలేరన్నా? నిర్ణయాల్లో లేదు. మాయావతి గారు భారతదేశ పార్లమెంట్ లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కానీ బీజేపీలో కానీ విధానపరమైన నిర్ణయాలు తీసుకునే వాళ్ళు. ఒక చిన్న క్వశ్చన్ అడుగుతానా మిమ్మల్ని? అడగండి అన్న. మనం అన్నదమ్ములమే కలిసి ఉమ్మడి పోరాటం చేయాల్సిన వాళ్ళం. ఇది ఒక చర్చ తప్ప ఇది ఒక గొడవ కాదు. ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ కాంగ్రెస్ రూలింగ్లో ఉన్న తెలంగాణలో, కర్ణాటకలో ఈ లొల్లి పెట్టే బదులు అదేదో గుజరాత్లోనో, మధ్యప్రదేశ్లోనో, ఉత్తరప్రదేశ్లో మొదలు పెడితే అయిపోయింది కానీ. ఒకటన్నా, ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా రిజర్వేషన్ జరగాలనే ప్రక్రియ వాళ్ళు చేస్తారనుకోవచ్చు, లేదా ఉద్యమం ఎక్కడుందో ఆకలి ఎవడైతుందో వానికి అన్నం పెట్టాలి, దాన్ని తెచ్చాలి. కానీ గుజరాత్ లో ఉద్యమం లేదు, లేదంటే మహారాష్ట్రలో ఉద్యమం లేదు, తెలంగాణలో 30 ఏళ్ళ నుంచి ఉద్యమం ఉంది. అనేక మంది అమర్ లైన్లు, దానికి ప్రక్రియ స్టార్ట్ అయింది. మీకు తెలుసు, మీరు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మీరు సమసమాజ స్థాపన కోసం మాట్లాడే ఉద్యమ నాయకులు. మీకు కొత్తగా చెప్పేది ఏం లేదు కదా. నేను అదే చెప్తున్నానే. నేను దీనికి శాశ్వతమైన నిర్మూలన జరగాలంటున్నా. ఈ తాత్కాలికమైనటువంటి ముగింపుల కోసము మనం కొట్లాడడము, ఒక కులం ఇంకో కులం మీద అక్కసు కక్కడము, ఒక కులం ఇంకొక కులాన్ని ద్వేషించడము, ఇది మనవు గెలిపే అయితే తప్ప మన గెలుపు కాదని చెప్తా ఉన్నా. నేను చిన్నపిల్లగానే కావచ్చు. నేను కూడా మీ అభిప్రాయాన్ని నేను కూడా ఏకీభవిస్తున్నా. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ఇప్పుడు 28% వాళ్ళు వాడుతున్నారు, ఇలా 42 ఇస్తా అన్నారు. వాళ్ళ బీసీ జనాభా పెరిగింది, దాన్ని అమెండ్మెంట్ చేస్తారు. రేపు మనం కూడా బైఫర్కేట్ అయినాము, ఎస్సీ ఏబిసి వర్గీకరణ జరిగింది, ఉన్న పరిస్థితుల్లో 15 తీసుకుంటున్నాం. అన్న ఆర్టికల్ 341 క్లాస్ 1 క్లాస్ 2 ఒకటే చెప్తుంది అన్న, గుర్తుపెట్టుకోండి. ఒక కులాన్ని చేర్చాలన్నా తీయాలన్నా దానికి ఖచ్చితంగా రాష్ట్రపతి ఆమోదం కావాలా? మీకు తెలియంది కాదు, అది పార్లమెంట్ ఉభయ సభలో చట్టం కాబట్టి రాష్ట్రపతి చేత ఆమోదం తెలుపబడిన తర్వాత పార్లమెంట్లో బిల్లు అయితేనే అది అవుతుంది. అది సాధ్యమవుతుంది. ఎందుకు మరి బీజేపీ గవర్నమెంట్ ఉన్నది, కృష్ణకు నచ్చిన గవర్నమెంట్ కలిసి చేసేది అయిపోతుంది కదా. మేము అదట్లే, నేను దానికి మద్దతే ఉంటున్నా కదా. కృష్ణన్నకు నచ్చిన గవర్నమెంట్ కాదన్నా. కృష్ణన్న ఒక ఉద్యమం, ఒక మూవ్మెంట్ తీసుకెళ్తున్నాడు, వాడు సపోర్ట్ చేస్తున్నాడు. అంతకుముందు రాజశేఖర రెడ్డి వాడుకున్నాడు, అంతకుముందు చంద్రబాబు నాయుడు వాడుకున్నాడు, అంతకుముందు కేసీఆర్ గారు వాడుకున్నాడు, ఇలా రేవంత్ రెడ్డి కూడా వాడుకున్నాడు ఎలక్షన్ లా. అంటే కేవలం ఒక నరేంద్ర మోడీ ఆయనకి ఇష్టమైన కాదు. భారతీయ రాజ్యాంగ ప్రక్రియలో మీరు అన్నట్టు ఎవడు అధికారాలు ఉంటే నా అంతిమ విజయం ఏంటి? ఎస్సీ వర్గీకరణ, ఏబిసిడి వర్గీకరణ. తెలంగాణ కోసం అందరం కూడా కలిసి పనిచేసినాం. మీరు ఒక్కటే మాట అడుగుతానే అన్నా, చెప్పండి అన్న. బీజేపీ గవర్నమెంట్ ఎజెండా భారత రాజ్యాంగాన్ని తొలగించి మనుస్మృతిని లాగు చేయడమా కాదా? దాంట్లో అది బీజేపీ. నాకు ఒకటే ఆన్సర్ చెప్పు, మనం మిగతా మాటలు వద్దు. బీజేపీ గవర్నమెంట్ రాజ్యాంగ ధ్వంసం చేసేదా కాదా? రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. రాజ్యాంగం రూపంలో మన ధర్మ శాస్త్రాన్ని ఇంకో తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను కాదని ఒక్క క్వశ్చన్ అన్న ఆన్సర్ చెప్పారు. ఇంకో క్వశ్చన్ అడుగుతా, చెప్పండి. జీరో అకౌంట్ బ్యాలెన్స్ తీయండి. జనధన్ యోజన పేరు మీద 120 కోట్ల మంది జనాభాని నరేంద్ర మోడీ గారు మోసం చేసిరా చేయలేదా? పచ్చిగా మోసం చేసిండు ప్రపంచ. అలాంటి మోసగాన్ని నమ్మి మనం ఎట్లా న్యాయం కోసం అడుగుతామే? ఓకే అన్న, ఇప్పుడు ఆ అంశాలకు ఈ అంశానికి చాలా డిఫరెంట్ ఉన్నది. నేను కాదంటే 120 కోట్ల మంది జనాభాని మోసం చేసిన వ్యక్తి, రాజ్యాంగాన్ని తీసేసి మనుధర్మాన్ని తీసుకొని రావాలని ప్రయత్నిస్తున్న వ్యక్తి, మన సామాజిక వర్గాలకి, దళితులలో ఒక కుటుంబంలో ఒక అన్నదమ్ముడైనటువంటి ఈ సామాజిక వర్గానికి న్యాయం చేస్తారని చెప్పి మీరు ఎట్లా నమ్ముతున్నారో నాకైతే అర్థమవుతలేదన్న. నేను ఒకటే, దీనికి సంబంధించి
సపరేట్ కమిషన్ వేసి కమిషన్ మెంబర్లను అపాయింట్ చేసి దానికి సంబంధించినటువంటి అంశాలను తేరదీస్తూ మీకు చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తా. నేను కూడా లోకల్ బాడీలో రిప్రజెంటేటివ్ ఉంటుంది మొన్నటి కనుక ఇప్పటివరకు ఎప్పుడు కూడా అరే మీ దగ్గర ఉన్నటువంటి ఒక 4 ఎంపీపీలు జెడ్పీటీసీలు ఉన్నారు, వాళ్ళ ఉప క్యాస్ట్ ఏందని అడిగారు. ఎందుకు అడిగిన నేను అడిగాను. లేదండి సెంట్రల్ గవర్నమెంట్ అడిగింది, స్టేట్ గవర్నమెంట్ మొత్తం తెలంగాణలో ఎస్సీ సామాజిక వర్గంలో ఉప కులాల వారిగా డివైడ్ చేసి తీస్తున్నారు. బహుశా ఇది రిజర్వేషన్ ప్రక్రియకు ఒక చర్య ఇంకా ముందుకు పోతే కావచ్చు చర్చ జరుగుతుంది. మీరు అన్నట్టు ఒక్కొక్కసారి ఒక్కొక్క అంశం దీర్ఘకాలిక అంశం ఉంది, ఇది మన తాత్కాలిక అంశం కాదు. ఇది చాలా కాలంగా కొట్లాడుతున్నారు. ఇప్పటి వరకు బెనిఫిట్ అయిన కులాలు ఏంటి, బెనిఫిట్ కాని కులాలు ఏవి, ఎట్లా తీసుకోవాలి, ఎంత పర్సెంటేజ్. ఆంధ్రాలో ఏమో తెలంగాణలో ఇప్పుడు ఆంధ్రాలో కూడా వాళ్ళు కంప్లీట్ డామినేటెడ్, మనం ఎక్కడ కూడా డిఫరెంట్ అభిప్రాయం లేదు. నేను ఒకటి చెప్తారే అన్నా, మీరు ఒక అంబేద్కర్ వాదిగా అన్నా ఉప కులాలకు న్యాయం జరగాలని కోరుకుంటారా లేదా? 100% నేనేమంటున్నా, నేను ఒక అంబేద్కరిస్ట్గా నేనేమంటున్నా, రెంజల రాజేష్ యొక్క ప్రతిపాదన ఏంటంటే మాలా మాదిగలలో మల్టీ టైమ్స్ రిజర్వేషన్ పొందిన వాళ్ళని ఆఖర్లో పెట్టమంటున్నా, అసలు రిజర్వేషనే ఉపయోగించుకొని వాళ్ళని ముందు పెట్టమంటున్నా. నేను అంబేద్కర్ గారి ఫలాలు అందరికీ సమానంగా అందాలని 17 సంవత్సరాల నుంచి కొట్లాడిన వ్యక్తిని. నేను విచ్ఛిన్నవాదానికి తెరలేపే వ్యక్తిని కాదు. అందుకే నేను ప్రతి జాగాలలో కూడా నేను అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించట్లేదు, ఎక్కడ కులాన్ని ఏలన చేయట్లేదు, ఎక్కడ ఒక వ్యక్తిగతమైనటువంటి దాడికి దిగట్లేదు. శాశ్వతమైన ముగింపు జరిగి మనం ఉమ్మడిగా చేయాల్సిన ఉద్యమాలు ఉన్నాయని గుర్తించి ఆ స్పృహ ఉన్న వ్యక్తిని నేను. ఓకే అన్న రాజేష్ అన్న, మీరు తెలుసు, మీ స్పీచెస్ వింటాను, నేను చూస్తాను. మీరు కామ్లీ గారు చాలా అంశాలు చాలా అద్భుతమైన సైంటిఫికల్ గా మీరు మన జాతిని చైతన్యం చేస్తున్నారు. అంబేద్కరిజాన్ని విస్తృత ప్రయోజనాల కోసం ప్రజల్ని చైతన్యం చేస్తున్నారు. నేను దాంట్లో డిఫరెంట్ ఒపీనియన్ ఏం లేదు. బీయింగ్ యూ వెరీ 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 డైనమిక్ యాక్టివిస్ట్. ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూ అన్న, ఓకే ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా జరగాలి ఫలాలు, ఓకే. ఒకసారి ఒక కుటుంబంలో ఒక రిజర్వేషన్ తీసుకున్నది, ఇంకోసారి ఆ కుటుంబానికి ఇవ్వకుండా అసలు రిజర్వేషన్ ఇక్కడ డప్పలు సింధువులు మొత్తం అట్టడుగు జాతి ఉన్నది, వాళ్ళకి ఇవ్వాలంటాను. నేను కూడా ఏకీభవిస్తా. బట్ ఈ రిజర్వేషన్ బైఫర్కేషన్ అనేది జరిగితే మీరు అన్నట్టు అది కూడా ఒక డిమాండ్ గా తీసుకురావాలి మనందరం. అది ఉమ్మడిగా మనం ఇద్దరము ఈ కుటుంబంలో పెద్దవాళ్ళం కాబట్టి మనం ఇద్దరం ఏకమై చేయాల్సిన పని అంటున్నా. చేయాలన్నా, నేనేమంటున్నా, ఓకే ఇప్పుడు మీరు అనే అభిప్రాయాన్ని నేను కూడా అంటున్నా, నేను కాదనట్లేను. బట్ ఒక ప్రక్రియ, ఇప్పుడు నేను ఆ రిజర్వేషన్ ప్రక్రియను ఆపలేము, దాన్ని బైఫర్గేట్ చేసేదాన్ని ఆపలేని స్థితిలో ఉంది. కాకపోతే ఓకే మీరు ఫైట్ చేయొచ్చు, ఆందోళన చేయొచ్చు, మీ వాయిస్ వినిపించచ్చు, నిరసనలు తెలియజేస్తూ మేము కూడా దాన్ని తీసుకుపోవడానికి మా ప్రయత్నాలు మేము చేస్తాం, మీ ప్రయత్నాలు మీరు చేయాలి. కానీ ఉమ్మడిగా జాతి అనేది అంబేద్కరిస్టులుగా అంబేద్కర్ ఫాలోవర్లుగా మనం ఖచ్చితంగా మిగిలిన అంశాల కోసం సమిష్టి కొట్లాడాలని మీ అభిప్రాయంతో నేను కూడా ఏకీపిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. వీడు చెప్పిన దాంట్లో మీకు ఏమర్థమైందన్న? ఎవరు చెప్పినట్లు? వారు మాట్లాడిందా? అవును, నేను చెప్పింది ఆయన చెప్పిండు. ఓకే, తేడా ఏం లేదే. మీరు చేసేది మీరు చేస్తారు, మేము చేసేది మేము చేస్తామంటారు. అంటే ఇక్కడ సైద్ధాంతికమైనటువంటి చర్చ జరగాలి. అది తప్పు కాదు. అది వ్యక్తిగతాలకు ఒక జాతి ఇంకో జాతిని కించపరిచే విధంగా జరగద్దు. ఆయన బాధ ఏదైతే ఉన్నదో నిజంగానే 2011కు 1971లో జరిగినటువంటి సెన్సస్ గురించి మీకు చెప్తా. 1971లో మాదిగలు 14 లక్షలు, మాలలు 12 లక్షలు. తేడా ఎంత? 2 లక్షలు. 2 లక్షలు. 2021లో మాలలు 18 లక్షలు, మాదిగలు 34 లక్షలు. ఎట్లా సాధ్యమవుతుంది? ఆడెంత తేడా ఉంది? 2 లక్షలు. ఈడెంత తేడా ఉన్నది? 34 లక్షలకు 18 లక్షలకు 14 లక్షలు తేడా. ఇది రాష్ట్ర అన్న చెప్పినట్టు ఉపయోగించుకునే ప్రభుత్వాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరైతే ఓటర్లుగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారో ప్రభుత్వాలు వాళ్ళకు కట్టుబడి ఉంటాయి. అది తప్పు. అది మాదిగలు చేసినా ఆంధ్రాలో మాలలు చేసినా ఇద్దరిది తప్పే. మేము అధికంగా ఉన్నాం కదా అని చెప్పి మాలలు అక్కడ మాదిగలు తొక్కేస్తారనడం తప్పే. ఈడ మేము అధికంగా ఉన్నాం కదా అని చెప్పేసి మాదిగలు మాలని తొక్కేస్తామంటే తప్పే. మైనారిటీల వైపే నిలబడుతుంది భారత రాజ్యాంగం ఎప్పుడైనా. ఈయన విశారదన్ మహారాజ్ గారు ఏం చేసిరు? ఈ మాట ప్రశ్నిస్తే కింద మీద మొత్తుకుంటారు మనోళ్ళు. మాదిగలకు 10% రిజర్వేషన్ ఉండాలా, మాలలకు 4 ఉండాలా, మేము ఉపకులాలకు నాయకత్వం వహిస్తున్నాం, ఉపకులాన్ని మాలలు వదిలేసిండ్రు, నడి రోడ్డు మీద ఉపకులాల కోసం మేమే నిలబడ్డాం, మేమే పోరాడినాం, మేమే వాళ్ళని రోడ్ల మీద తీసుకుని వచ్చామని మాట్లాడుతున్నాం. మాదిగ సామాజిక వర్గం నుంచి ఎదిగిన ఒక నాయకుడు విశారదన్ మహారాజ్ 1% రిజర్వేషన్ ఇవ్వమంటారా 57 కులాలకు? ఆయన ధర్మ సమాజ్ పార్టీ పెట్టిండు. ఆయన ధర్మ సమాజ్ పార్టీలో ఉపకులాలకు ఆయన ఇచ్చే ధర్మం 1%. ఇది ఎక్కడ న్యాయం? ఇదా
ప్రశ్నించద్దంటే ఎందుకు ప్రశ్నించారు ఉపేందర్? నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసుడిగా ఆయన రాజ్యాంగం రాసినటువంటి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి వ్యక్తిగా. అన్న మీరు సామాజిక మాధ్యమాన్ని బేస్ చేసుకొని ముందుకొచ్చి రాజ్యాంగబద్ధంగా వర్గీకరణ జరగాలనే అంశంలో తెలంగాణ రాష్ట్రంలో ఒకటే చర్చ నడుస్తుంది. అంబేద్కర్ వాదిగా రెంజల్ల రాజేష్ అనే వ్యక్తి ఈ మాట ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది, దీని వెనుకున్న అంతరార్థం ఏందని చెప్పి మాట్లాడుతున్నారు. నేను ఇందాక అడిగిన క్వశ్చన్కి అయితే ఒక క్లారిటీ రాలేదు. కృష్ణన్న చెప్పే వర్గీకరణకు రెంజల్ల రాజేష్ చెప్పే రాజ్యాంగ వర్గీకరణకు ఏందంటే మీరు సూటిగా ఏం చెప్తారండి? అంటే వ్యత్యాసం మీ ఇద్దరి మధ్యలో ఎక్కడ ఉందంటే మధ్యలో ఫోన్ కావడం లేదు. ఉభయ సభలో దాని మీద నిర్ణయాధికారం చేయడం కోసం ఎంపీల మధ్యలో చర్చ జరుగుతుంది. మెజారిటీ ఎంపీలంతా కూడా రాజ్యాంగంలో ఏబిసిడి వర్గీకరణ జరగద్దు అని చెప్పేసి ప్రతిపాదిస్తున్నారు. ఆ ప్రతిపాదించే వాళ్ళు ఎవరు? మాదిగలే. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్. అవునా? అక్కడ ఏబిసిడి వర్గీకరణకు మద్దతు ఇస్తలేరు కాబట్టి పార్లమెంట్లో బిల్లు జరగలేదు కదా. కృష్ణన్న నువ్వు నారాజు కాకు, నువ్వు బాధపడకు, నీతో నేను ఉంటా. నిజంగా మాదిగ సమాజానికి అన్యాయం జరుగుతుందంటే అది అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్కు విఘాతమే. నిజంగా మాదిగలకు ఆ ఫలాలు అందుతలేవంటే నేను ఒక అంబేద్కరిస్ట్గా మాదిగల నాశనం కోరుకుంటే నేను అంబేద్కరిస్ట్ని కాను, అంబేద్కరిస్ట్ అని చెప్పుకోవడానికి నాకు అర్హత లేదు. మాదిగల కోసం కూడా పోరాడమంటున్నా. అక్కడ పార్లమెంట్లో బిల్లు కాకపోతే రా, నువ్వు నేను కలిసి నాతో నిజమైనటువంటి అంబేద్కరిస్టులు మాలలైతే వాళ్ళు వస్తారు, నీతో పాటు నిజమైన అంబేద్కరిస్టులు మాదిగలైతే వస్తారు. మనం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూర్చుందాం. నువ్వు 10 లక్షల మందితో, నేను 10 లక్షలు రాకపోతే 7 లక్షల మందితో 17 లక్షల మందితో మీటింగ్ పెట్టి రేవంత్ రెడ్డి గారిని పిలిపించుకుందాం. మనం పిలిపించుకుని అయ్యా మా జనాభా, మా తాత ముత్తాతలకు ఇప్పుడు ఇచ్చిన రిజర్వేషన్, మా ఎస్సీలకు ఎస్టీలకు మా రిజర్వేషన్ పెంచండి. మాకు ఎప్పుడో తాతల కాలం నాడు మా తాతలకు తండ్రులు పుట్టిరు, తండ్రులకు మేము పుట్టినాం, మాకు మా పిల్లలు పుట్టిరు, జనాభా దామాషా ప్రకారం పెంచండి అని చెప్పి పెంచి పంచుకుందాం. సెన్సెస్లో నిజాయితీ ఉండాలంటున్నా, జనాభా దామాషాలో నిజాయితీ ఉండాలంటున్నా. నువ్వు నచ్చినట్టు నీ నోటికి నువ్వు మాట్లాడద్దు, నేను నచ్చినట్టు నా నోటికి నేను మాట్లాడద్దు. అది నిజం ఉండాలంటున్నా. ఎంపైరికల్ డాటా తీయాలి. ఎవరు విద్యార్హత ఎక్కువగా పొందగలిగినారు, ఎవరు ఉద్యోగాలు పొందిరో తీయాలి. ఊరికేనే కాదు రాజ్యాంగం అంటే ఈ ఎవరు మనం ఓట్లయితే గెలిచిన నాయకులు మనం చెప్పినట్టు వాళ్ళినాలే. వాళ్ళు నచ్చినట్టు మేము ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే ఏమైంది చంద్రబాబు నాయుడు గారు? అందుకే చెప్తున్నా, వీఆర్ ఆల్ మనం అంతా కాన్స్టిట్యూషన్ కింద ఉండాల్సిన వ్యక్తులము. సుప్రీంకోర్టు ఏం సుప్రీం బాస్ కాదు. ఈ భ్రమలలోకి వెళ్ళి మా వాళ్ళని బయటకు తీసుకురావాలి మీలాంటి వాళ్ళే. సుప్రీంకోర్టు ఇట్ ఈస్ నాట్ ఏ సుప్రీం అండ్ బాస్. బాస్ ఈస్ ఓన్లీ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్పినట్టే అందరు వింటారు. ఈ విషయాన్ని నేను చెప్తున్నా. నేను కృష్ణన్న యొక్క ఉద్యమాన్ని కించపరచట్లేదు, కృష్ణన్న యొక్క స్థాయిని కిందికి తీసుకురావట్లేదు. ఆయనని టీఆర్ఎస్ గవర్నమెంట్ జైల్లో వేస్తే దిష్టి బొమ్మలు దహనం చేసి ఎంఆర్పిఎస్ వాళ్ళతో పోరాడిన వ్యక్తిని నేను. ఆ చరిత్ర నాకున్నది. నేను ఈ రోజు బీజేపీ మాట్లాడు కృష్ణన్న మీరు ఎక్కడ అవమానించకరంగా మాట్లాడలేదా? 100% చెప్పిన. మాలలు మనువాదులను మాట్లాడుతున్న కృష్ణన్న ఒక మాలోడైన వివేక్ వెంకటస్వామితో మేము వివేక్ వెంకటస్వామి గారి దగ్గరికి పోయినాం, డబ్బులు పెట్టిపించినాం, మీటింగ్ పెట్టినాం. నువ్వు మమ్మల్ని మనువాదులు అని చెప్పి మాట్లాడుతున్నావు. మనువాదుల బూట్లు నాకుతున్నది ఎవరో నువ్వే ఆలోచించుకోని చెప్పిన. కృష్ణన్నను ప్రేమిస్తూనే కృష్ణన్న చేస్తున్న తప్పుని నిలదీయడమే అంబేద్కరిజం. రేపు రెంజర్ల రాజేష్ అని కూడా నిలదీయాల తప్పు చేస్తే. అదే అంబేద్కరిజం. అణగారిన వర్గాలు రాజ్యాంగ ఫలాల కోసం ఒకటే తల్లి కడుపులో పుట్టిన అన్నదమ్ములు లెక్క ఈ రకంగా కొట్లాడుకుంటే ఇది సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్టు మన ఎస్సీ వర్గాలు? ఉపేందర్, నేను ఇన్ని పాటలు రాయంగా చూసినావు, కొద్ది గొప్ప నువ్వు నన్ను. నేను ఎక్కడైనా మాదిగ సమాజానికి కించపరిచిన, నా స్పీచ్లలో ఎక్కడైనా మాదిగలు దొంగలు ద్రోహులని మాట్లాడినా, ఈ రోజు ఎంఆర్పిఎస్తో గ్రూప్ అయినటువంటి కొద్ది మంది రాజ్యాంగం విద్వాంసులు, అరే అమ్మ 120 కోట్ల మందిని మోసం చేసిన నరేంద్ర మోడీ గారు. నా సమాజం, నా మాదిగ సమాజానికి ఏం అబద్ధం చెప్తున్నారా మీరు? 120 కోట్ల జనాభాని బ్రాహ్మణుల దగ్గర నుంచి పడితే కింది కులాల వరకు మోసం చేసిన నరేంద్ర మోడీ గారు మీకు న్యాయం చేస్తారంటే ఎట్లా నమ్ముతున్నారా మీరు? 9 సంవత్సరాల క్రితం మన అమ్మలు, మీ అమ్మ, మా అమ్మ, అందరు అమ్మలు తీసారు కదా ఖాతాలు. అంటే రాజకీయ పథకాలు వేరు, లేదంటే చట్టాలు వేరు కదన్నా. ఇప్పుడు చట్టాలు చేసే క్రమంలో మోసాలు జరుగుతాయని మీరు ఎందుకు భావిస్తున్నారు? నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో మాట్లాడాలి, సుప్రీంకోర్టుతో సలహాలు సూచనలు ఎందుకు ఇప్పించిండు? నిజంగా నా మాదిగ జాతి మీద ప్రేమ ఉన్న నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో పెట్టి చెయ్యి నువ్వు, నేను చెప్తున్నా. మందకృష్ణ మాదిగ గారికి నేను రాజ్యాంగపరమైన ఏబిసిడి వర్గీకరణకు పూర్తి మద్దతు ఇస్తున్నా. నువ్వు పార్లమెంట్ లో చట్టం చేయి. నరేంద్ర మోడీ నీకు దమ్ముంటే, లేదు నీకు శాత కాకపోతే ఉత్తరప్రదేశ్ అడుగు పెట్టి చూడు ఒకసారి. నువ్వు మాయావతి గారి నుంచి వచ్చే తిరుగుబాటు ఏందో నీకు కనబడుతుంది, ఈ ప్రపంచం మొత్తం చూస్తుంది. పొమ్మని చెప్పు మా కృష్ణ. బీజేపీ పాలిత ప్రాంతమే కదా ఉత్తరప్రదేశ్, బీజేపీ పాలిత ప్రాంతమే కదా. ఆయన తర్వాత ఇంకొక డైనమిక్ లీడర్ యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నది. అది మరి అక్కడ పోయి చేయమని చెప్పి మాయావతి గారు చెప్పులవాడు కొట్టకపోతే చూడు, ఆడికి పోయి చేయి కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, ఈడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, పక్కకు కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఈడెందుకు మంట పెడుతుంది? కానీ మంట పెట్టడం పక్కన పెడితే ముఖ్యమంత్రి గారే మేము దీన్ని
అంటే స్వాగతించడంలో ముందుగా వరుసలో మేమే ఉంటామని చెప్పారు కదా, మరి దానికి ఎట్లా అంటారు? ముఖ్యమంత్రి గారు మాదిగ సామాజిక వర్గం కోసం ముందడుగు వేయడం చాలా గొప్ప శుభ పరిణామం. నేను కాదంటలేను. గౌరవ ముఖ్యమంత్రి గారు రాజ్యాంగ వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవద్దని నేను హితవు పలుకుతున్నా. అన్నా గుర్తుపెట్టుకో, ఏ మాలలైతే నీకు ఓట్లేసి గెలిపించారో మాదిగలు ఓట్లేసి గెలిపేయలేరు. కావాలంటే నీకు లిస్టు చెప్తా. మందకృష్ణన్న ఎమ్మెల్యే ఎలక్షన్లలో బీజేపీకి ఓట్లు వేయమన్నాడు, ఎంపీ ఎలక్షన్లలో బీజేపీ ఓట్లు వేయమన్నాడు. ప్రవీణ్ కుమార్ సార్ ఏమో ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు ఏనుగు ఓటు వేయమన్నాడు, ఎంపీ ఎలక్షన్ అప్పుడేమో కారు కోట వేయమన్నాడు. వంగపల్లి శ్రీనివాస్ అన్న టీఎంఆర్పీఎస్ తెలంగాణ ఎంఆర్పీఎస్ నాయకుడు, ఆయన టీఆర్ఎస్కే ఓట్లు వేయమని చెప్పిండు. ఈ విశారదన మహారాజు గారు ఆయన సొంత పార్టీ ధర్మ సమాజ్ పార్టీకి ఓట్లు వేయమన్నాడు చెప్పుల గుర్తుకు. మరి ఇంకా ఏ మాదిగ నాయకుడు ఆయన అర్థం కాదు కాంగ్రెస్ ఓట్లు వేయమన్నది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తే తప్ప, రేవంత్ అన్న మొత్తం మాదిగలంతా కూడా వెనకాల ఉండే ఓట్లు వేసారు కదా. ఆఖరికి మా అద్దంకి దయాకర్ని కూడా అరే మొత్తం మీరు మాలలో అవుతున్నారయ్యా, నేను మందుల సామ్యాలకి లేకపోతే మాదిగ సామాజిక వర్గం నాకు ఓట్లు వేయదేమో అని మిగిలిన కొద్ది మందిని ఓట్లు వేస్తారయ్యారన్న భయానికే కదా నువ్వు అద్దంకి దయాకర్ అక్కడ కూర్చున్నట్టు మందుల సామ్యాలకి ఇచ్చినావు. మళ్ళీ మావోడు ఎంత ఉదార స్వభావంతో అద్దంకి దయాకర్ అని సామ్యాలన్న ప్రజల రథం ఎక్కి ముంగటుండి సామ్యాలను గెలిపించిండు. మరి మాలల్ని మనవాదులను ఎట్లంటారు, మాలల్ని ద్రోగులను ఎట్లంటారు, మాలల్ని దొంగలను ఎట్లంటారు. నేను చేసిన పోరాటంలో అత్యధిక భాగం మాదిగ అధికార పార్టీ నాయకులలో మెజారిటీ ఆఫ్ ది మాదిగలు ఉన్నారా, మాలలు ఉన్నారన్న? మీ నోట చెప్పండి. నేను ఏమంటున్నాను భయ్, మాలా మాదిగలకు ఎప్పటి నుంచి పెద్ద హితం పలుకుతున్నదే అట్లంటే. ఇప్పుడు దామోదర రాజనరసింహ ఎవరు? ఈ రాష్ట్రానికి ఎంతమంది ఉప ముఖ్యమంత్రులు? అవును, మాదిగల మాలోళ్ళ. ఇవాళ డిప్యూటీ సీఎం ఒక్కైనా మాలేనా? అంతకుముందు ఎవరు? దామోదర రాజనరసింహ. కడియం శ్రీహరి ఎవరు? డాక్టర్ రాజయ్య ఎవరు? మేము అడిగాం అట్లా? ఏ మాదిగోళ్ళకి ఎందుకు ఇస్తున్నారని అడిగామా? ఈ రోజు ఒక్కరోజు మాలోడు మాలోడు అని చెప్పి మాట్లాడుతున్నారు ఒక కుటుంబాన్ని పట్టుకొని. మిమ్మల్ని ఎదురుగా ఎవరు అన్నారు? మాలోళ్ళ జనాభా ఎంత అన్న? అరే నేను ఏమంటా, వాళ్ళకు మాకు 6-7% తేడా ఉంటుంది అంతే. నీకు చెప్పినా కదా ఇలా అనూహ్యమైన జనాభా 2011 వచ్చేసరికి ఎట్లా పెరిగిపోయింది. 12 నెలలు 18 అవుతారు, 14 నెలలు 34 ఎట్లా అవుతారు? ఎవడు తీసిండి సెన్సెస్? ఏ ప్రభుత్వం ఇచ్చిందని అడుగుతున్నా. మాదిగలని కూడా ఓటర్లుగా ఉపయోగించుకోవడం కోసం రాజ్యాంగాన్ని కింద మీద చేస్తాం, మాలలో అవలాగనం చేస్తామంటే మేము పిచ్చోళ్ళమేం. మీరు ఎంత ఆవేశంతో మాట్లాడినా నిజాన్ని ఎవ్వరు దాచలేరు అనేది సత్యాన్ని ఎవరు దాచలేరు. మాలలు రిజర్వేషన్ ఫలాలు ఎక్కువగా పొంది చాలా ముందు వరుసలో ఉన్నారు, అగ్రస్థానంలో ఉన్నారు. మాదిగలు వెనుకబడ్డారు. అట్ ది సేమ్ టైం ఈ రెండు కాకుండా మిగతా 57-58 కులాలు కూడా అసలు వాళ్ళు ఎవరో ఎక్కడ ఉంటారో కూడా తెలియని స్థాయిలో అనేది వాస్తవమా కదా? రేపు మాలలు నేను అదే అంటున్నా. లెట్ మీ కంప్లీట్. చెప్పు. రేపు ఏబిసిడి వర్గీకరణ జరిగితే మాదిగల్లో పూర్తి స్థాయిలో అందరికి న్యాయం జరుగుతుందని అనుకుంటారా మీరు? అంటే ఇప్పుడున్న దానికంటే బెటరే కదా. పిచ్చి ఆలోచనకి బయటకు రావాలి. చదువుకున్నటువంటి విద్యార్థులు మనం అట్లా మాట్లాడుతూ రేపు ఏబిసిడి వర్గీకరణ జరిగింది. 1,00,000 మంది ఉన్నారు ఒక సెక్షన్లో, వాళ్ళంతా మాదిగలే. ఉస్మానియా యూనివర్సిటీలో 2 ప్రొఫెసర్ ఉద్యోగాలు పడితే ఇద్దరికి మాత్రమే అవకాశం ఉంది. దీంట్లో 10th చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఈ 1,00,000 మందిలో. 10th చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంటర్ చదువుకున్న వాళ్ళు, డిగ్రీ చదువుతున్న వాళ్ళు, పీజీ చదువుతున్న వారు. కానీ అక్కడ ఎలిజిబిలిటీ పిహెచ్డీ వాళ్ళకే ఉన్నది. కానీ ఇక్కడికి 2 మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఉద్యోగాలు ఎంతమందికి వస్తాయి? అక్కడ అవకాశాలు ఎంతమందికి ఉన్నాయి? 2కే ఉన్నాయి. దీంట్లో చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు, లేదా 10 మంది ఉన్నారు అనుకో పిహెచ్డీ చేసిన వాళ్ళు. 10 మందిలో ఎవరికి మంచి మెరిట్ వస్తే వాళ్ళకి ఇస్తారు. అంటే ఇప్పుడు 99,998 మంది ఉంటుందిగా. ఇప్పుడు 99,998 మంది ఆ కొడుకులు ఎగేసుకొని కొట్టుకొని పోయారు అంటావా? లేకపోతే నీ దగ్గర క్వాలిఫికేషన్ లేదు కాబట్టి వాళ్ళ దగ్గర క్వాలిఫికేషన్ ఉన్నది కాబట్టి తీసుకొని పోయారు అంటావా? క్వాలిఫికేషన్ లేదు కాబట్టి మనం అరే మన మాలలకు క్వాలిఫికేషన్ ఉండి చదువుకున్నారా అంటే కుల వృత్తులకి బయటపడమన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఎవడు ఇప్పుడు ఇదే పాయింట్ అన్న. ఇదే రాయసన్న అనే వ్యక్తి రాజ్యాంగాన్ని క్లుప్తంగా చదివిండు. ఇగో ఇట్లా మీడియా ముందుకు వచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వగలుగుతూ గంటలు ఉపన్యాసాలు ఇవ్వగలుగుతాడు. ఇదే రెంజర్ల రాయస్ ఇచ్చినట్టు మాదిగలలో పల్లె ప్రాంతాలలో ఉన్నోళ్ళు కులవృత్తులు నమ్ముకుని ఉన్నోళ్ళు కూడా బయటికి రావాలని అంటే చైతన్యం రావాలి కదా. అరే దానికి నేను ఏమంటున్నా, చైతన్యం రావాలంటే వాళ్ళ రిజర్వేషన్. ఇప్పుడు చాలా మంది మీరు చెప్తున్న ఉపకులాలలో అసలు ఎంఆర్ఓ ఆఫీస్ ఎక్కడ ఉంటుందో తెలియదు, పోలీస్ స్టేషన్, అసలు వాళ్ళకి ఓట్లు లేని వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళ సంగతి ఎట్లా రాయసన్న? నేను ఏమంటున్నా ఉపేందర్, మాలలు పోరాటం చేస్తేనే భారతదేశం యొక్క స్థితిగతిని మార్చేసిన చరిత్ర ఉన్నది. దళితుల కోసం చేసిరా ఆ పోరాటం. మాలల కోసం చేయలేరు. నిజమే నువ్వు అన్నట్టుగా కులవృత్తులను వదిలేసి ఉపాధులు పొందింది మాలలే, ఉద్యోగాలు పొందింది మాలలే, అవకాశాలు పొందింది మాలలే, తిరుగుబాటు చేసింది మాలలే, పోరాటం చేసింది మాలలే, త్యాగాలు చేసింది మాదిగల పాత్ర ఎక్కడ లేదంటారా? అరే ఇప్పుడు నువ్వే అంటున్నావు కదా మాదిగోళ్ళు ఎంఆర్ ఆఫీస్ ఎక్కలేదని చెప్పేసి. మరి వాళ్ళకి అన్యాయం జరిగితే పోరాటం చేసింది ఎవడు? అంటే ఇక్కడ వాళ్ళు వెనుకబడడానికి మాలల్ని శత్రువుగా చూపిస్తారు కానీ వాళ్ళ కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళలో మాలల్ని చూపెట్టరా? ఇప్పుడు కత్తి పద్మారావు, బుజ్జ తారకం సార్ ఎవరు? ఈ దేశంలో SC ST అట్రాసిటీ కేసు చట్టాన్ని తీసుకొచ్చినటువంటి నాయకులు ఎవరు? 2 మాలోళ్ళే.
కానీ అది కారంచేడు చుండూరు మాల మాదిగల మీద ప్రతి జాగాలో జరుగుతున్న దానికోసం పోరాటం చేసిరు కానీ వాళ్ళ లోపల మాలలం అనేటువంటి స్వభావం లేదే. ఒకవేళ అట్లా ఉంటే కారంచేడులో మాదిగల్ని ముక్కలు నరుకుతాయి. మాలలు ఎందుకు నాయకత్వం వహించారు? ఢిల్లీ దాకా ఎందుకు తీసుకొని పోయారు? దేశంలో ఉన్న ఎంపీలు ఎస్సీ ఎస్టీ ఎంపీలు అందరూ ఎందుకు ఏకం చేశారు? అయ్యా మన ఎస్సీ ఎస్టీలను ఇట్లా ఘోరంగా చంపేస్తున్నారు అయ్యా, ఈ దేశవ్యాప్తంగా మేము అక్కడ యాక్టివ్ ఉన్నాం కాబట్టి, అంబేద్కరిజంలో పనిచేస్తున్నాం కాబట్టి మమ్మల్ని చంపేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఎంపీలారా మాకు సహకరించండి అని సహకరిస్తేనే కదా అట్రాసిటీ కేసు వచ్చింది. మరి అప్పుడు వాళ్ళు చూడలేదే మాదిగలు మాలలు అని చెప్పి. ఇవాళ నువ్వు ఎదిగిన తర్వాత ఈ దేశంలో మాదిగలు రాజ్యాన్ని శాసించే స్థాయికి వచ్చిరు కాబట్టి అని భయపడినటువంటి ప్రభుత్వం మాదిగల నుంచి నిన్ను మాలల నుంచి మిగతా వాళ్ళని వేరు చేసి ఇక్కడ వాళ్ళ విషయాన్ని నడిపించుకొని తీసుకొని వచ్చింది. మందకృష్ణ మాదిగనకు ఆయన కమ్యూనిస్ట్గా ఉన్నప్పుడు ఇది ఎందుకు గుర్తురాలే? ఆయన క్రైస్తవుడిగా ఉన్నప్పుడు ఇది ఎందుకు గుర్తురాలే? ఇది ఎందుకు ఎందుకన్నా ఆయన కమ్యూనిస్ట్ అని క్రైస్తవుడు అని ఆయన పేరు అసలైన పేరు కృష్ణన్న కాదు మంది ఎలి అని చెప్పి ఈ రకంగా వ్యక్తిగతంగా ఎందుకు దాడులకు ప్రేరేపిస్తున్నారు రాజేష్ గారు అంటే నేనేమంటున్నా, ఛానల్స్ లో చూసిన అవతల ఆంధ్రప్రదేశ్లో ఈయన గారి నాయకుడైన చంద్రబాబు నాయుడు క్రిస్టియన్లైన మాదిగలకేమో హిందూ సర్టిఫికేట్ ఇస్తున్నాడు, క్రిస్టియన్లైన మాదిగలకేమో రకమైన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. అరే అందుకే కదా ఇప్పుడు మన డాటా మొత్తం ఫ్రీ గుంటూరులో మాలలంతా కలిసి సింహగర్జన పెట్టిన తర్వాత ఫిల్టర్ చేయమని చెప్పారు. ఇప్పుడు నువ్వు ఒక క్రైస్తవుడిగా ఆర్టికల్ 24, 25, 26 నీకు జీవించే హక్కునిచ్చింది, నీకు మత స్వేచ్ఛనిచ్చింది, మతాన్ని ప్రచారం చేసుకునే హక్కునిచ్చింది. ఇఫ్ యూఆర్ క్రిస్టియన్ నువ్వు మంద ఏలి అని చెప్పేసి ఉంది కదా. ఇప్పుడు ఎవరో మేము సృష్టించింది కాదు కదా, ఉన్నది కాబట్టి మాట్లాడుతున్నాం. 30 సంవత్సరాల నుంచి మాలలు దొంగలు లంగలు లఫంగలు మదిరాల ఖమ్మం మదిరాల పాము పోతే వదిలేయండి కానీ మాలలు పోతే వదిలేయకని మాట్లాడిన ఈ కృష్ణన్న చివరికి తన కూతురుని తీసుకుపోయి మాలలు పిల్లాడికి చెందుకు లెక్కన చేయాలి. ఓకే అంటే నీకు నచ్చిన వ్యక్తులు ఒకలాగా చూడు ఉపేందర్, పొరపాట్లు మాలలు చేస్తారు మాదిగలు చేస్తారే, అంత మాత్రాన కొద్ది మందిని పట్టుకొని ఆ కులాన్ని మొత్తాన్ని కూడా వ్యతిరేకమైన వాదానికి గురి చేయడం అనేది తప్పు. నేను ఇప్పుడు వాళ్ళు దొబ్బి తిన్నారు అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు గవర్నమెంట్ టీచర్లు, వాళ్ళ చెల్లె గవర్నమెంట్ టీచరే, ఈయన గవర్నమెంట్ ఆఫీసరే, వాళ్ళ భార్య గవర్నమెంట్ ఆఫీసరే. ఇప్పుడు నేను అనాలా ప్రవీణ్ కుమార్ సార్ దొబ్బి తిన్నాడు అనాలా? కష్టపడ్డారు కాబట్టి సాధించుకున్నారు అనాలా? ఎప్పుడు చెప్పు కదా, ఆ మాట మాట్లాడాలా. మనం ఒక సమాజానికి నాయకత్వం వహిస్తున్నప్పుడు మన నోట్లో నుంచి వెళ్ళే ప్రతి మాటకు మనం బాధ్యులు. అంటే వాళ్ళ వాదన ఏంటంటే ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ సార్ లాంటి వాళ్ళు మాదిగలలో 10ల సంఖ్యలో ఉంటే మాలలలో 100ల సంఖ్యలో 1000ల సంఖ్యలలో ఉన్నారు, అది ఎట్లా సాధ్యమైంది వాళ్ళకు జనాభా తక్కువ ఉండి కూడా అనేది వాళ్ళ వాదన. అరే నేనేమంటున్నా, అంబేద్కర్ కుల వృత్తులు వదిలేయమన్నాడు, ఇంకా నువ్వు డప్పులు కొట్టిస్తున్నావు, రేపు నా 1,00,000 మంది అన్నదమ్ములను డప్పులు కొట్టిస్తున్నావు. ఆ కుల వృత్తులు వదిలేసి ముందరకు పోయి చదువుకున్నారు కాబట్టి నేను మళ్ళీ చెప్పిన ఈ 1,00,000 మందిలో ఇద్దరికి ఎందుకు ఉద్యోగాలు వచ్చినాయంటే ఏమంటావు నాకు అర్థం కాదు. ఈ కింది వాళ్ళకి రాకపోవడానికి కారణం మీ మీద వల్ల కాదు కదా. వీళ్ళు కష్టపడ్డారు, ప్రతిభను సాధించుకున్నారు, దే పీపుల్ అచీవ్ చేసిండ్రు ఆ గోల్ని. వీళ్ళని చదువుకోమని చెప్పలేరు. వీళ్ళ మీరు అనేక సభల మీద స్వేచ్ఛా సమానత్వం గురించి మాట్లాడుతుంటారు కదా. ఇందాక మీరు చెప్పిన ఉదాహరణలోనే ఈ 10వ తరగతి విద్యార్థులు PhD స్థాయి వరకు రావాలంటే ముందుగా వాళ్ళు చదువుకోవాలి కదా. చదువుకోవాలంటే చైతన్యం రావాలి కదా అంటున్నా. ఆ చైతన్యం రావడానికే ఈ రాజ్యాంగం ఈ ఫలాలు మాకు అడ్డుపడుతుందని వాళ్ళు భావిస్తున్నారు. రిజర్వేషన్లు వస్తే మేము బయటపడతామని వాళ్ళు భావిస్తున్నారు. దాన్ని మీరెందుకు వ్యతిరేకంగా అడ్డుపడేలాగా మాట్లాడుతున్నారు అంటున్నా. నిజంగానే సైంటిఫిక్ జనాభా దామాషా జరిగి మాదిగలు ఎక్కువ ఉంటే మాదిగలకే ఎక్కువ రిజర్వేషన్ ఉండాలని కోరుకుంటా. మాదిగల రిజర్వేషన్ గుంజుకొమ్మని మాలలవడని మాట్లాడితే నేనే వ్యతిరేకంగా పోరాడతా. జనాభా దామాషా ప్రకారం ఉండాలంటున్నా. నీకు 1971 డాటా చెప్పిన, 2011 డాటా చెప్పిన, డబ్బులు మన ఎట్లా పెరిగిపోయారు అట్లా. అవతలడు నీకు నాకు 2 లక్షలు తేడా కదా. నువ్వు 34 లక్షలు ఎట్లయినా, నేను 18 లక్షలు ఎట్లయినా చెప్పయ్యా. నువ్వు ఒక రిపోర్టర్గా అడుగుతున్నాను నేను. నువ్వు 34 అయినప్పుడు కనీసం నేను 30 ఆఖరికో 28, 29 కావాలి కదా. మరి నీకంటే ఆర్థికంగా ముందున్నంటున్నావు, నీకంటే రాజకీయంగా ముందున్నంటున్నావు, నీకంటే ఎక్కువ మంది పిల్లలు ఎందుకంటే నేను ఇదే రకమైన డాటా. అంటే ప్రభుత్వం ఆడుతున్న గేమ్లో నువ్వు ఫుట్బాల్ అయితే కావచ్చు కానీ మేము ప్లేయర్లం అవుతాం తప్ప ఫుట్బాల్ అని కాము. అందుకే చెప్తున్నా, మాదిగ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి పాపం చైతన్యరాహిత్యమైన ప్రజల లోపల విషాన్ని నింపే ప్రయత్నం చేయొద్దు అనేది నా బాధ. చైతన్యరాహిత్యమైనటువంటి ప్రజలు ఇప్పుడు ఊర్లలో ఇప్పుడు వాళ్ళు మాలలు మాదిగలు ఇద్దరు కావచ్చు. చైతన్యరాహిత్యం అంటే అంతే కదా. ఇప్పుడు నువ్వంటేనే చెప్తున్నా మాట. ఎంఆర్ఓ ఆఫీస్ కూడా ఎక్కలేరు అంటే వాళ్ళు చైతన్యరాహిత్యం ఉంటేనే కదా ఎక్కలేరు. చైతన్యం కలిగిన వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ నిరోధిస్తారు కదా. ఆ మాదిగలు విద్యావంతులు కాకపోవడానికి కారణం మాలలు అంటారా మీరు? చెప్పండి. ఒక రిపోర్టర్గా నేను మిమ్మల్ని అడుగుతున్నా, మాదిగలు విద్యావంతులు కాకుండా ఉండడానికి గల కారణము ప్రభుత్వమా మాలల? సరే, ఇక్కడ మాలలు కాకపోతే తప్పిదం ఎక్కడ జరిగిందంట గమ్మత్తున ఉపేందర్. ఇప్పుడు వాడు స్కూల్కు రాకపోయినా నాకే బాధనా? ఓకే
ఇప్పుడు నువ్వు చెప్పు కదా వాని కోసం నేను పోరాటం చేస్తున్నా. ఉమ్, ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వచ్చి ఒక గొప్ప మాట చెప్పారు, డప్పులు కొట్టుడు బంద్ చేయరా మనం డాలర్లు సంపాదిద్దామని చెప్పేసి. విశారద మహారాజా గారు కూడా వచ్చి చెప్పులు డప్పులు కొట్టుడు బంద్ చేయని చెప్పారు. ఈ ఇద్దరు నేను ఒప్పుకుంటా. వీళ్ళకంటే ముందు ఇంకొక వ్యక్తి చెప్పాడు, నా గురువు కదిరికృష్ణ గారు, అరే ఈ దేశంలో డప్పులు కొట్టి ₹1,00,000 సంపాదించి బ్యాంకులో పెట్టుకున్నాను చూపెట్టరా, జీవితం మొత్తం నేను వాడు గుడిగేం చేస్తా, మన కొద్దురా మనం చదువుకుందామని చెప్పారు. కానీ మందకృష్ణ ఏం చేసిండు, జజ్జన్నక అని కొట్టమన్నాడు. ఇప్పుడు కూడా కొట్టిపిస్తున్నాడు. వద్దు కదా మనకు అది. అక్కడ ఇప్పుడు ఒక డప్పు కొట్టేటువంటి కుల వృత్తిలో, అవమానకరమైన కుల వృత్తిలో ఉండాల్సిన అవసరం మనకేముంది? మనకు ఆస్తులు ఉన్నాయి, ఉపాధి ఉన్నది, మనం చేసుకునే అది ఇచ్చింది కదా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఇప్పటికీ మీ సాహిత్యంలో ఇంకా డప్పు కళాత్మకమైనది, నేను దాన్ని కించపరచను. అది కళ వరకే ఉండాలి, మన ఉపాధి కాకూడదు. చచ్చిపోయే కాడ బొందల కాడ మనం కొట్టాల్సిన పని ఏమున్నది? నీకు ఇప్పుడు స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్, గవర్నమెంట్ హాస్టల్ ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్. ఇప్పుడు దాని వైపు పోనీయకుండా ఉండడానికి గల కారణం ఏంది? మన తండ్రి సావుకాడ డప్పు కొడితే తాగే, కొత్త ఇంటి కాడ పోతే తాగే. మన తండ్రిని స్పృహలో లేకుండా చేసింది ఎవడు? ఆ కులవృత్తి కాదా? రైట్ కదా. నీ స్పృహలో లేని మన తండ్రి మనల్ని స్కూల్ వైపు ఎట్లా తీసుకుపోతాడు? ఆ స్కూల్ యొక్క రుచి లేదని మన తండ్రి మన స్కూల్కి ఎందుకు? ఎందుకన్నా ఇదే ఇరు వర్గాలు రెంజల్ల రాజేష్ గారు ఆలోచించినట్టు ఎందుకు ఆలోచిస్తలేదు? ఏదో మాలలంగానే వర్గీకరణకు వ్యతిరేకం అన్నట్టు, మాదిగలంగానే ఎన్నో ఏళ్ల నుంచి వెనుకబడ్డారు కాబట్టి వాళ్ళు మోసపోయారని అన్నట్టు ఈ రకంగా ఎందుకు చిత్రీకరణ జరుగుతుందో అందుకే నేను రావాల్సి వచ్చింది. మళ్ళీ చెప్తున్నా, నా బాధ ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మందకృష్ణ అన్న బీజేపీ వాళ్ళు ఆడిపిస్తున్న ట్రాప్లో పడి అంబేద్కర్కు కూడా కులపిచ్చి లేకపోతే మహర్లా సమ్మేళనం ఎందుకు పెట్టిండు అన్నాడు. అప్పుడు నేను కదలాల్సి వచ్చింది. 2007 నుంచి కాలికి బల్పం కట్టుకొని భార్యా పిల్లల్ని వదిలేసి అంబేద్కర్ గారని ఒక మహానుభావుడు కేవలం రాజ్యాంగం రాసిందనేది పక్కన పెడితే ఈ దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి అని బీసీలకు, ఓసీలకు, సామాజిక రుగ్మతతోని బాధపడుతున్న వాళ్ళకి అయ్యా ఆర్టికల్ 340 ప్రకారం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిండు. 27% రిజర్వేషన్ అనుభవిస్తున్న బీసీలు ఎక్కడ, 15% రిజర్వేషన్ అనుభవిస్తున్న ఎస్సీలు ఎక్కడ, కేవలం 7% రిజర్వేషన్ అనుభవిస్తున్నటువంటి ఎస్టీలు ఎక్కడ? ఈ లెక్కలో తీసుకుంటే అందరికంటే రిజర్వేషన్ అనుభవించిన బీసీలే నిజంగా అంబేద్కర్ గారిని గుండెలో పెట్టుకోవాలని చెప్పి ఒకవైపు నేను ప్రయత్నం చేస్తూ ఉంటే, హిందూ కోడ్ బిల్లు కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ స్త్రీల సమానత్వం కోసం పోరాడిండు, మెటర్నిటీ లీవ్ల కోసం పోరాడిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పేసి ఈ సభ్య సమాజానికి అంబేద్కర్ గారిని అందరివాడుగా పరిచయం చేస్తుంటే, నువ్వు నీ స్వార్థం కోసం బీజేపీ చెప్పిన మాటలకు కట్టుబడి అంబేద్కర్ కూడా కులపిచ్చోడు అని చెప్పేసి ఒక మాలోడికి అంకితం చేస్తా ఉన్నావు. ప్రొఫెసర్ కాసిం గారు ఏమన్నారు ఇంటర్వ్యూలో, మాదిగలకు బాబు జగ్జీవన్ రావు, మాలలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే అది ఎంత దుర్మార్గం. మరి ఇక నాలాంటోడు బయటకు వచ్చి చెప్పకపోతే ఎట్లా? ఇప్పటికి చెప్తున్నా, December 1వ తారీఖు మాలో కొద్ది మందికి సరిగ్గా రాజ్యాంగం మీద అవగాహన లేని మాల నాయకులు కావచ్చు, రాజ్యాంగం మీద పొరపాటు ఉన్నారు, 100% చెప్తా. నేను ఇప్పుడు నిన్న మొన్న మీ స్టేట్మెంటే ఒకటి వాట్సాప్లో ఒక వాట్సాప్ స్టేటస్ చూసిన మీది. ప్రవీణ్ సార్ కృష్ణన్నతో కలిసిన ఫోటో పెట్టి పార్టీలో ఉండి బహిరంగంగా మద్దతు ఇస్తున్నారు, మాలలు ఇకనన్నా చైతన్యం కావాలని చెప్పి మీరు ఏదో పెట్టింది. అది ఎందుకు పెట్టాల్సి వచ్చిందని, ఆ మాట ఎందుకు అంటే ఇప్పుడు ప్రవీణ్ కుమార్ సార్ ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నాడు? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. గాదర్ కిషోర్ లేడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు? బాలక సుమన్ లేడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు? కొప్పుల ఈశ్వరన్ లేడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు? చాలా మంది మాలోళ్ళు ఉన్నారు కదా. మరి వాళ్ళకి సిగ్గు లేనట్టుగా అర్థం, వాళ్ళకి జాతి మీద స్పృహ లేనట్టుగా అర్థం. ఇలా విశారదన్ మహారాజు గారు 4% రిజర్వేషన్ మాత్రమే ఇవ్వాలని చెప్పి ఆయన మాట్లాడుతుంటే అది తప్పు అని చెప్పాల్సిన బాధ్యత ఉందిగా వీళ్ళకు. నేను మాదిగలకు వ్యతిరేకంగా రమ్మలేదే. నీ జాతి తరపున నిలబడు, రాజ్యాంగం యొక్క సంరక్షణ కోసం నిలబడు. ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గ్రేట్ అని చెప్తున్నాను నేను మీ సమక్షంలో. బీఆర్ఎస్ పార్టీ మాట్లాడేది రాజేష్ గారేనా? రెంజల రాజేష్ ఎప్పుడు నిజమే మాట్లాడతా. ప్రవీణ్ కుమార్ సార్ బీఎస్పీలో ఉన్నప్పుడు ఆయన కోసం నిలబడ్డ వ్యక్తి. ఆయన టీఆర్ఎస్ పోయిన తర్వాత ఒక మాట కూడా నేను మాట్లాడలేదు. అప్పుడు ఆయన మా నాయకుడు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు. బీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా మందకృష్ణ మాదిగన్న మాట కోసం, మాదిగ జాతి కోసం, అది ఏమన్నా కావచ్చు, రాజ్యాంగ విరుద్ధమా రాజ్యాంగ బద్ధమా, కానీ నిలబడాలని చెప్పేసి కలిసి చూసారా, అది గొప్ప విషయం. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మాల నాయకులారా సిగ్గు తెచ్చుకోండిరా. మీరు భయపడ్డారు కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు జాతి కోసం నిలబడ్డారు. బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి నిలబడలేదు. నిజమైన మాదిగ జాతికి పుట్టిన మొగోడు కాబట్టి నిలబడ్డాడు. మీకు పుడితే రండి అని చెప్పిన, మీ టీవీ సాక్షిగా కూడా చెప్తున్నా. ఇంకేం కావాలి అంటే అన్ని దాంట్లో చైతన్యం కలిగిన మాలలు ఎందుకు రాజకీయ వ్యవస్థలో రాగానే ఎందుకు ఈ రకంగా? అయితే రాజకీయ చైతన్యం అనే విషయానికి వస్తే ఈ విషయంలో మాదిగలను ఒప్పుకోవచ్చు. మాదిగ సామాజిక వర్గానికి ఉన్న స్పృహ మాల సామాజిక వర్గానికి లేదు. పిరికోళ్ళు, మాలో ఎదిగిన వాళ్ళు పిరికి వాళ్ళు. నేనే ఇస్తున్నా ఈ స్టేట్మెంట్.
ఓ నా మాల సమాజమా, మాల యువకుల్లారా, మాలల్లో కూలి పని చేసుకొని బ్రతుకుతున్న వారులారా గుర్తుపెట్టుకోండి. బొజ్జ తారకం, కత్తి మాలల్లో కూలి పని చేసుకొని బతుకుతున్నారా? ఉన్నారా? ఇప్పటికీ పాపం మహబూబ్నగర్ జిల్లా నుంచి వచ్చి బార్లలో పనిచేసే వాళ్ళు, ఆటో నడుపుకునే వాళ్ళు, ఇద్దరు దాంట్లో ఉన్నారు, అన్నిట్లలో ఉన్నారు ఉపేందర్. అట్లా అప్పర్ కాస్ట్ లో కూడా ఉంటారు. నాకు ఎప్పుడు రెంజల రాజేష్ సిద్ధాంతం ఒకటే, ఎదిగిన మాలామాదిగలు ఒకవైపు, ఎదగని మాలామాదిగలు ఒకవైపు. నేను వీళ్ళ పక్షాన నిలబడతాను. ఓకే, నాకు వీళ్ళతో పని లేదు. వీళ్ళకి నేనంటే ఇష్టం కూడా ఉండదు. ఎదిగిన మాలామాదిగలకు నేను ప్రశ్నిస్తా కాబట్టి నేనంటే ఇష్టం కూడా ఉండదు వీళ్ళకి. ఇది నిజం చెప్పాలంటే. మీరు ముక్కుసుట్టి మంచి కాబట్టి ఏది పడుతుంది అంతే. సో నాకు మందకృష్ణ అన్న దగ్గర నచ్చే గొప్ప విషయం ఏంటంటే, కత్తి పద్మారావు గారు బొజ్జ తారకం సార్ తర్వాత మాలలలో ఆయనకేమో ఇప్పుడు పాపం పెరాలసిస్ వచ్చి కత్తి పద్మారావు సార్ ముందరలాగా యాక్టివ్గా తిరగట్లేదు. అద్దంకి దయాకరణ తెలంగాణ నుంచి బాగా నిర్మాణమైంది. పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి నోట్లకెళ్ళి మాట తీస్తలేడు. దాని గురించి నేను మాట్లాడాను కూడా. సో దాని తర్వాత ఏమైపోయిందంటే మాలల్లో స్వార్థం పెరిగింది. మనకెందుకురా, మనం బ్రతుకుతే చాలు, మనం ఉంటే అయ్యేదేముంది. దీంట్లో మందకృష్ణతో పోల్చుకుంటే కృష్ణన్న ఎంఆర్పిఎస్ ఉద్యమ ఈ మాట మాట్లాడుతుంటే కూడా అవతలకు మండుతూ ఉంటుంది మళ్ళీ. కానీ నిజంగా మాట్లాడాలి. ఆయన నిర్మాణమైంది ఎంఆర్పిఎస్ పేరు మీద అయినప్పటికీ కూడా చాలా జనరల్ ఉద్యమాలు చేసిండు అన్న. అందుకే ఆయన అంటే నాకు ఇష్టం. ఈ రోజు కృష్ణన్న బీజేపీ తరఫున మాట్లాడుతున్నాడు కాబట్టి ఇష్టం లేదు తప్ప కృష్ణన్న అంటే నాకు ఇష్టం లేదని కాదు. గూడంజన చనిపోయినాడు. ఈ మాల జాతిలో ఉన్నటువంటి స్వార్థపరులైన కుక్కలను అడుగుతున్నా, మందకృష్ణన్న పోయిన కానీ ఈ కొడుకులు పోయినరా? తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసినాడు మందకృష్ణన్న. అయ్యా, శ్రీనారాయణ రెడ్డి గారికేమో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో సాగు చేస్తావు, పుడితే ఒకటి సత్తే రెండు రాజిగా ఒరి రాజిగా, ఎత్తుర తెలంగాణ జెండా రాజిగా ఒరి రాజిగా అని తెలంగాణకి వెన్నుముక్కనే ఇచ్చినటువంటి గూడంజనని అనాథ శవంలా వదిలేసామని చెప్పి ప్రశ్నించే మొగోడే మందకృష్ణ అన్న. ఈ మాట మాట్లాడుతూ ఆగు ఇదేంద్రో, ఎస్ తప్పుని తప్పనే చెప్పాలా, నిజాన్ని నిజమనే చెప్పాలా. రెంజల రాజు ఎప్పుడు ఇట్లనే మాట్లాడతాడా? 100% ఎప్పుడు ఇట్లనే, ఎప్పుడు ఇట్లా అంటే ఎటువంటి రాజకీయ అవకాశాలకు కావచ్చు, రాజకీయ నాయకుడు అయిన తర్వాత కూడా రాజ్యాంగం ఎట్టుంటుందో చూపిస్తా. ఓకే, నేను అసెంబ్లీలో మాట్లాడుతుంటే నువ్వే తర్వాత నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేయి, అక్కడ రాజ్యాంగం ఎట్టుంటుందో చూపిస్తా. ఏం తెలిసి రాజకీయాల్లోకి వస్తా. ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ మీద పడతాయి ఈ కొడుకులు ఎవరెవరైతున్నారో ఉండి జాతర కోసం మాట్లాడే 15 రోజుల్లో ఒక ఛానల్లో, ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ నాకు రాజకీయాలు అవసరం లేదు, నేను ఎంతసేపు సామాజిక సమస్యల మీదనే మాట్లాడతాను మాట్లాడిన వ్యక్తి ఈ రోజు రాజకీయాల్లోకి వస్తా, రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీలో మాట్లాడుతున్నాడు. నీ సిగ్నేచర్ స్టూడియో క్రాంతి అడిగినప్పుడు నేను రాజకీయాల్లోకి రానని చెప్పిన, ఇయ్యాల నా జాతిని ఒంటరి చేసి నిలబెట్టిండ్రు. రావాల్సిన పరిస్థితి వచ్చింది. నేనే వస్తా మరి, నేనే మాట్లాడుతున్నా చిన్నపిల్లగానే. నేను మా దాంట్లో గొప్ప గొప్ప ఇంటెలెక్చువల్స్ అంతా కూడా కింద మీద మూసుకొని మనకెందుకు రా నాయన ఉన్నారు. ఇది నా సమాజం గమనిస్తుంది, నా బాధ, నా ఆవేదన. మేము దొంగలమా నిజంగా? మేము ద్రోహులమా? మేము పోరాటం చేయలేదా? అరే అమ్మ, నేను ఎన్నిసార్లు జైలుకుపోయిన మాదిగల కోసమే. ఇప్పుడు ఇక్కడ మాల సమాజంలో బయటకు రావాల్సి, నేను ఏమంటాను, నువ్వు మాదిగలకు వ్యతిరేకంగా రాకురా. ఆయన 4% రిజర్వేషన్ ఇవ్వమని చెప్పి అంటున్నాడు విశారదన్ మహారాజు గారు. మీరు రాకపోతే మన సమాజానికి నేనేమంటా, మీరు మల్టీ టైమ్స్ రిజర్వేషన్ అనుభవించిన కొడుకులారా మీరు రాకుండా. అరే పాపం, ఇంకా పాపం ఆటో నడుపుకుని బ్రతుకుతున్న వాళ్ళు, అమాలి పని చేసుకొని బతుకుతున్న వాళ్ళు, వాళ్ళ కోసం ఆలోచించాల్సిన స్పృహ మనకు ఉంది కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ పే బ్యాక్ టు సొసైటీ అన్నాడు. మీరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అయిపోయి మాకెందుకు రాపోయినని చెప్పి పెద్ద పెద్ద యూనివర్సిటీలలో ప్రొఫెసర్లు చేసుకుంటే సపడాకి ఇంట్లో అంటే మరి ఈ సమాజం కోసం ఎవరు పట్టించుకోవాలా? రెంజాల రాజేషే మాట్లాడుతున్నాడు, దిగంబర్ కామ్లేనే మాట్లాడుతున్నాడు, మందాల భాస్కర్ అన్ననే మాట్లాడుతున్నాడు. ఇంకెవరు మాట్లాడుతున్నాడు? మరి ఎవరు మాట్లాడుతున్నారు? ఈ జనరేషన్ 40 సంవత్సరాల లోపున వాళ్ళం మేము మాట్లాడుతున్నాం, మిగతా వాళ్ళు ఎవరు వచ్చి మాట్లాడుతున్నారు బయట? నా బాధ అది. అంటే నా సమాజం కోసం ఎవ్వరు మాట్లాడతలేరు. ఇంకో విషయం ఏంటంటే, ఇది మాల సమాజం యొక్క పోరాటం కాదు. మళ్ళీ బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో రాజ్యాంగాన్ని తొలగించాలనే ఎజెండాలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, 120 కోట్ల మందిని మోసం చేసినటువంటి బీజేపీ గవర్నమెంట్ మా కృష్ణన్నకు, మా మందకృష్ణన్న నడిపిస్తున్న నాయకత్వానికి ఎట్లా న్యాయం చేస్తుందో నాకు అర్థమైతలేదు. అది రాజ్యాంగ విరుద్ధమనే సంగతి ఇప్పుడు అర్థం కాకపోయినా రేపు ఏబిసిడి వర్గీకరణ జరిగిన తర్వాత దేశంలో ఉన్నటువంటి ఎస్సీలంతా కలిసి పోరాటం చేసి సుప్రీంకోర్టులో మళ్ళీ బిల్లు వేసి తుసుక్కు అనిపించిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది. అందుకే నేను ఏం మాట్లాడట్లేదు. ఎందుకంటే రాజ్యాంగం తనను తాను రక్షించుకుంటూ ఈ దేశాన్ని రక్షిస్తుంది. అది దానికి ఉన్నటువంటి సౌరభంతో అది దాన్ని ఎవరు ఆపలేరు. టీఆర్ఎస్ మన తెలంగాణ కోసం ఎంతమంది అమరులైన కొట్లాడినాం, కానీ ఇమ్మీడియట్ వచ్చి కాగితం మీద రాసి ఇయ్యలేదే. అది పార్లమెంట్లో బిల్లు పెట్టి అయితే అదే చెప్తున్నా. ఈ సుదీర్ఘ పోరాటానికి కూడా ఒక అద్భుతమైన ముగింపు ఉండాలా అని చెప్తున్నా. మేనేజ్ చేస్తే రాదు, మేనేజ్ చేయడం వల్ల రాదు. కృష్ణ నువ్వు ఉపయోగపడకు. నాకు నేను ఒక దళితుడిగా చాలాసార్లు బాధపడ్డా. ఈయన ఎంత పెద్ద పోరాట నాయకుడు, ఎవరెవరో కాలు మొక్కుతున్నాడు, నీకేమవసరం?
నువ్వు సక్రమమైనటువంటి పద్ధతిలో పోతే అది కంపల్సరీ జరుగుతుంది. జరగకపోతే మనకు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని భయపెట్టేంత శక్తి ఉన్నది. 20% ఉన్నాం మనం ఇలా. నువ్వు మాలలో ఉన్న స్వార్థపరులు రాకపోవచ్చు, నాలంటే వస్తా కదా నేను వస్తా కదా, నేను మాలోనే కదా. నాలాగా ఆలోచించి ఈ జనరేషన్ పిల్లగాను ఎస్ మాల బాధలను కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది అని గుర్తెరిగితే వాళ్ళు వస్తారు. స్వార్థపరులు రాకపోవచ్చు. అదే కదా నేను చెప్తుంది. అన్న ఇప్పుడు ఉన్న పలంగా కృష్ణన్న మీకు ఫోన్ చేసి తమ్ముడు రాజేష్ నువ్వు నాతో కలిసి నడవాల్సిన అవసరం ఉంటుంది, వర్గీకరణ జరగాలి, దీనికోసం మనం ఇరు వర్గాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి ఫోన్ చేసిన అనుకో. ఆయన ఫోన్ చేసినా చేయకపోయినా రాజ్యాంగ విరుద్ధంగా జరగబోతున్న వర్గీకరణకు నేను మద్దతు ఇవ్వాలి. లేదు మీరు చెప్తున్న రాజ్యాంగబద్ధ 100% రాజ్యాంగబద్ధ 100%. అది ఎప్పుడైతే గుర్తా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బలవంతంగా చేస్తారు. ఎందుకంటే అది పార్లమెంట్లో జరుగుతుంది కదా, చేస్తారు. చేసిన తర్వాత ఏమవుతుంది, మళ్ళా మాయావతి గారు మధ్యప్రదేశ్ వాళ్ళు, బీహార్ వాళ్ళు, ఆంధ్రాలో ఉన్నటువంటి మాల ఎంపీలు, తెలంగాణలో ఉన్నటువంటి మాల ఎంపీలు, వేరే రకరకాల ఉన్నటువంటి మాదిగ ఎంపీలు అందరూ కూడా పోయి మళ్ళీ సుప్రీంకోర్టులో కేసు వేస్తారు. అది కొట్టుడు పోతుంది. కొట్టుడు పోయినప్పుడు కృష్ణన్నతో పాటు నేను మాట్లాడిన ప్రతి మాట నిజమే అని చెప్పి అందరికి అర్థమవుతుంది కదా. అప్పుడు నేను కృష్ణన్న ఇంటికాడ ప్రెస్ మీట్ పెట్టి అన్నా ఒకవేళ నేను తెలుసో తెలియక నేను మాట్లాడిన మాటల వల్ల నువ్వు గాయపడితే నన్ను నిన్ను మనసుతో క్షమించి రా అన్న, ఇప్పుడు మాల మాదిగల కోసం మనం బోధమని చెప్పేసి అప్పుడు పిలుస్తాం. అప్పుడు రాజ్యాంగబద్ధమైనటువంటి వర్గీకరణ కోసం పోరాడదాం. జరగకపోతే కేంద్ర ప్రభుత్వంలో మనం గెలవకపోతే రాష్ట్ర ప్రభుత్వంలో చేయించుకుందాం. ఇది కొట్టుడు పోయే వర్గీకరణ అని చెప్పి మీరు ఇంత క్లారిటీగా విజన్ తోటి చెప్తున్నప్పుడు అవతల మందకృష్ణ అన్నకి ఈ అంశం ఎందుకు అర్థమైతలేదు అంటున్నా. నాకు తెలియదు. నేను చిన్న పిల్లగానే చదువుకున్నా, నేను ఆ స్టేట్మెంట్ చదివినా ఈ స్టేట్మెంట్ చదివినా. ఇది ఇది కేవలం సజెషన్లు ఇచ్చారు. ఈ సజెషన్ తీర్పు అని చెప్పేసి మా అన్న అబద్ధం ఆడుతూ ప్రొఫెసర్ కాసిం అన్నతో పాటు చాలా మంది అబద్ధాలు ఆడుతూ వెనక ఉన్న మాదిగ సమాజాన్ని మోసం చేస్తున్నారు. కాసిం సార్ అబద్ధం ఆడిందా? ఇంకేది మరి నోట్లకి రావాల్సిన మాట నా నోట్లకి ఎప్పుడైనా నచ్చిందా తీర్పు అని? సజెషన్ అనే వస్తుంది, సలహాలు సూచనలు అనే వచ్చిందని తీర్పు అని రాలేదు. అందుకే చదువుమని చెప్పి 500 పేజీల ఏమున్నదో చదివితే మనకు అర్థమవుతుంది. మొత్తానికి రిజర్వేషన్ ధ్వంసం చేయడమే వాళ్ళ కుట్ర. ఆ సలహాలు సూచనలలో కూడా రిజర్వేషన్ తీసేసే కుట్రనే ఉంది. అది మా వాళ్ళు అర్థం చేసుకుంటలేరు. ఈ ఎప్పుడైతే ఏబిసిడి వర్గీకరణ అంశం అనేది తెర మీదకి వచ్చిందో అప్పటి నుంచి నాట్ ఓన్లీ ఎస్సీ వాళ్ళనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి అసలు ఈ వర్గీకరణ అంటే ఏంది, ఇందులో ఎన్ని కులాలు ఉంటాయి, ఎన్ని గ్రూప్స్ ఉంటాయి, ఎవరికి లాభం జరుగుతుంది అనేది ఏం తెలియకుండా కూడా ఒకటే ఇక్కడ అంశం మనం ఏం చూస్తున్నాం అంటే మాలలో ముందు పడ్డారు, మాదిగలు వెనక పడ్డారు కాబట్టి వాళ్ళకు సత్వర సమానమైన న్యాయం జరగాలి కాబట్టి వీళ్ళు పోరాటం చేస్తారు అనేది ఒక క్రమాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. రేపు ఇందులో ఏది వాస్తవం అన్న? రేపు ఇప్పుడు 1 మ్యాన్ కమిషన్ తిరుగుతుంది కదా, వాళ్ళ దగ్గరకు ఒక ఎంపైరికల్ డాటా వస్తుంది. అవును. సిగ్నేచర్ స్టూడియో ఆధ్వర్యంలో అసెంబ్లీలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ ఎంపైరికల్ డాటాలో విద్యా ఉద్యోగాలు మాలలకు ఎక్కొచ్చినాయా మాదిగలకు ఎక్కొచ్చినాయా ఒక రిపోర్టర్ కానీ వాడు వాళ్ళు ఇచ్చిన సమాధానం తీసుకొచ్చి నువ్వు చెప్పు. వాళ్ళ సమాధానం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? 2014 నుంచి 2023 వరకు రైట్ ఎస్సీ కార్పొరేషన్ నిధులని మాలల కంటే 2 టైంలు ఎక్కువగా అనుభవించింది మాదిగలు. 2 రెట్లు. ఎస్. రాజేష్ చెప్తున్న మాట కాదు, నీ దగ్గర ఫోన్ తీసి గూగుల్లో కొట్టు. పెడమరి తిరవన్న ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్. నేను అయినా వాళ్ళు ఎక్కువ తిన్నారని అంటలేనే, నిజమే. వాళ్ళు లాంగ్ సఫరర్స్ ఉండని, నా వాళ్ళే కదా, తింటే తప్పేంది. నేను వాళ్ళని తిడతలే, కానీ అవతలోడు ఇటు తిట్టద్దు అని చెప్తున్నా అంతే. రైట్. నేను వాళ్ళని తిడతలే, తినని, మా వాళ్ళే కదా, ఎస్సీలే కదా, వేరే వాళ్ళు కాదు కదా. ఎస్సీల పేరు మీద దొంగ సర్టిఫికేట్లు పెట్టి ఉద్యోగాలు సంపాదించిన దొంగలు ఉన్నారు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు తింటే తప్పు కాదు, కానీ అవగాహన లేకుండా అవగాహన రాహిత్యంతో మనం దాడి చేసుకుంటే అది పెద్ద అగాధంగా ఏర్పడుతుంది. ఈ దేశంలో సామాజిక అవగాహన స్పృహ కలిగినటువంటి వ్యక్తులం మనం వేల సంవత్సరాల నుంచి డిస్క్రిమినేషన్కు గురై ఈ దేశం యొక్క అభ్యున్నతి కోసం, ఈ దేశం యొక్క మంచి కోసం పోరాడుతున్న వాళ్ళం. ఎస్, మాదిగోని తప్పు పని చేసింది, మాలోడు రచన పని చేసింది, మాదిగోని పాట పని చేసింది, మాలోడు పాట పని చేసింది. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వీళ్ళ పాటలు ఈ దేశాన్ని కట్టిపాడేసినాయి. గద్దరన్న వాడిన పాట ఆయన మాలోడే కావచ్చు, కేవలం ఒక మాల మాదిగల కోసం ఉపయోగపడలేదు. గొప్పగా వాళ్ళు ఏం చేసినా సమాజం అందరి కోసం ఉపయోగపడ్డది. మనము ఈ దేశం యొక్క ప్రేమికుల్లో మొదటి వరుసలో ఉండాల్సిన వ్యక్తులము. వాడు కావాలని చెప్పి మన మధ్య సిచ్చు పెడుతున్నటువంటి విషయాన్ని గ్రహించాలని చెప్తున్నా. 2014 నుంచి 2023 వరకు దళిత బంధువులలో కావచ్చు, భూమి పంపిణీలో 3 ఎకరాల భూమి పంపిణీలో కావచ్చు, ఎస్సీ కార్పొరేషన్ నిధుల్లో కావచ్చు, మాలల కంటే 2 టైమ్స్ ఎక్కువగా మాదిగలు తీసుకున్నారు. ఆ రిపోర్ట్ కనబడుతుంది మన కన్న ముంగట. అయినా రెంజాల రాజేష్ మాదిగలు దొబ్బి తిన్నారు, దోసుకొని తిన్నారని అనడం లేదు. ఎందుకంటే అవి రాజ్యాంగ ఫలాలు. ఎందుకన్నా మాటికి దొబ్బి తిన్నారు, దోసుకొని తిన్నారు. అవతల పసుని రవీందర్ అని అన్నాడు కదా.
సుందర విజ్ఞాన కేంద్రంలో సిగ్గు లేదా 70 సంవత్సరాల నుంచి దొబ్బి తిన్నాడు, దోసుకొని తిన్నాడు, సిగ్గు లేదా అన్నాడు. మాట్లాడే మాట మీద కట్టుబడి ఉండాలి. కాదా మధ్యలో నోరు బంద్ చేసి పీకే. ఇప్పుడు ఇట్లా అంటే మా నాకు బాధ, అబ్బా రాజేష్ నన్నే టార్గెట్ చేసేవి ఎంత మరి మాట్లాడేటప్పుడు స్పృహ ఉండాలి కదా. ఇప్పుడు మహాసేన రాజేష్ మాట్లాడుతున్న మాటల మీద ఆయన కట్టుబడి ఉండాలి, దిగంబరన్న మాట్లాడుతున్న మాటల మీద ఆయన కట్టుబడి ఉండాలి, నేను మాట్లాడుతున్న మాటల మీద నేను కట్టుబడి ఉండాలి. సో రేపు పొద్దుగల ఎంపైరికల్ డేటా వచ్చిన తర్వాత నీ నోట్తో నువ్వే చెప్పు. ఎస్ రాజేష్ అన్న చెప్పినట్టుగా మాలల కంటే ఎక్కువ ఉద్యోగాలు విద్యలో ముందంజలో ఉన్నది మాదిగల మాలల అని చెప్పి నువ్వే ఒక బయట తయారు చేసి సమాజానికి చెప్తారు. మీరు చెప్తున్న రెండు రెట్లు మాదిగలే లాభపడి ఉంటే మరి ఈ పోరాటాలు ఎందుకు? ఈ వర్గీకరణ అంశాన్ని వాళ్ళు లీడ్ చేయడం ఏంటి? వాళ్ళు మిమ్మల్ని వ్యతిరేకించడం ఏంటి? మీరు సభలు పెట్టడం ఏంటి? వాళ్ళు సమావేశాలు పెట్టడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? నేను మళ్ళీ చెప్తున్నా, ఎంఆర్పిఎస్ కృష్ణన్నతో పాటు ఆయన వెనకాల ఈరోజు మేరే బీసీలు వాళ్ళు అందరూ మద్దతు ఇస్తారు కదా, వాళ్ళందరూ కూడా త్వరలో రాజ్యాంగ ద్రోహులుగా తెలుస్తారు, ఓపిక పట్టమని చెప్తున్నా. మేము ఎస్ ఇప్పుడు అది కొట్టుడు పోయిందంటే ఇక రాజ్యాంగ వ్యతిరేకమే కదా, అవునా కదా? ఓకే, ఏబిసిడి వర్గీకరణ మేనత్వం చేసుకున్నారు, అది కొట్టుడు పోయిందంటే రాజ్యాంగ వ్యతిరేకం కాబట్టి కొట్టుబడి తప్పకుండా వర్గీకరణ కొట్టుడు పోతుంది అనే స్టాండ్ మీదనే ఉన్నారు మీరు. దిస్ ఇస్ నాట్ మై ఎక్స్పీరియన్స్ మై డియర్. 2004లో ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ ప్రాక్టికల్ గా జరిగింది కదా. ఓకే, స్టేట్ కి అధికారం లేదయ్యా, అది సెంట్రల్కే ఉంటుంది, స్టేట్కి ఉండదు అధికారం. స్టేట్ ఇక్కడ ఈ సమస్య ఉందని చెప్పి గుర్తించి దాని ఒక మెటీరియల్ చేసి పంపించాలంతే. అయ్యా ఇక్కడ ఈ సమస్య లేదు, ది పీపుల్ నాట్ హ్యావ్ దట్ రైట్, దే ఆర్ జస్ట్ ట్రాన్స్పోర్ట్ చేయాలంతే. ఈ పని కేసీఆర్ గారు చేశారు, ఈ పని దివంగత ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు చేశారు. వీళ్ళు చేయడము అక్కడ ఇది తప్పవే, ఇది కొట్టే రాష్ట్ర ప్రభుత్వానికి ఏం అధికారం ఉంటుంది? నిజంగానే నువ్వు తీసిన ఎంపైరికల్ డాటా మాదిగ ఉపకులాలు చాలా వెనకబడితే నువ్వు మాలలకు 2 రెసిడెన్షియల్ పెట్టు, మాదిగలకు 4 పెట్టు, ఇంకా ఉపకులాలకు 6 రెసిడెన్షియల్ పెట్టి విద్యనంది వాళ్ళని అభ్యున్నతికి తీసుకపో. ఆ శక్తి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, అంతే తప్ప శాసనం చేసే శక్తి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. దానికి నేను సహకరిస్తా అంటున్నా కదా. నిజంగా మాదిగల కంటే మాలలు తక్కువ ఉంటే మాలలకు 2 రెసిడెన్షియల్ పెట్టు, మాదిగలకు 4 రెసిడెన్షియల్ పెట్టు, మాదిగ ఉపకులాలలో సంచార జీవులుగా బతుకుతున్న వాళ్ళకు 6 రెసిడెన్షియల్ పెట్టు, వాళ్ళకి విద్యనంది. మా ఎస్సీ ఎస్టీ సప్లా నిధులకి డబ్బులు పెట్టు. నేను అడుగుతున్నా కాంగ్రెస్ గవర్నమెంట్, మా ఎస్సీ ఎస్టీ బడ్జెట్ ఉంది కదా, మా బడ్జెట్లకి వాళ్ళకి 6 ఇవ్వు, వీళ్ళకి 4 ఇవ్వు, మాకు 2 ఇవ్వు. జనాభా దామాష ప్రకారం చెయ్యి, ఆ అధికారం నీకుంది. అది కాదని చెప్పి సెంట్రల్ అధికారం నేను తీసుకుంటే నేను కుక్కని చేసేసి చంద్రబాబు నాయుడు లెక్క అవుతాను నువ్వు మళ్ళీ సేమ్ టు సేమ్. మళ్ళీ అప్పుడు రాజేష్ గారు మాట్లాడతారు ఏమంటా, ఎవరెవరైతే నిలబడ్డరో ఎవరెవరైతే మద్దతు కొన్నారో ఇప్పటికన్నా అర్థం. ఇప్పుడు మీరు మాట్లాడే మాటలకు అప్పుడు వీళ్ళు వస్తుంది అంటారా? అంతది వస్తుంది, అదే రాజ్యాంగం. అందుకే నేను రాజ్యాంగం వైపు నిలబడ్డా, నేను మాదిగలకు వ్యతిరేకంగా నిలబడ్డా. నేను మాదిగలకు వ్యతిరేకంగా నిలబడతలే. మళ్ళీ ఇంతసేపు మాట్లాడిన ఇంటర్వ్యూ నేను ఒక్కటి కూడా వాళ్ళకి ఖిలాఫ్ మాట్లాడలేదు. రాజ్యాంగం వైపు నిలబడ్డా. వాళ్ళు తెలుసో తెలియకూడదు ఆయన మాటలు నమ్మి రాజ్యాంగానికి వ్యతిరేకంగా మందకృష్ణ మాటలు నమ్మి మాదిగ సమాజం నిలబడ్డది. 120 కోట్ల మందిని మోసం చేసిన మోసగాడి మాటలు మందకృష్ణ నమ్ముతున్నారు. వీళ్ళందరూ మోసపోతారు త్వరలోనే. అప్పుడు రాజేష్ గారు మాట్లాడిన మాట నిజమవుతుంది. ఈ రాజేష్ గారు మాట్లాడుతున్న మాట రాజేష్ గారు మాట్లాడేది కాదు, రాజ్యాంగం చెప్పిన మాట మాట్లాడుతున్నా అంతే. సరే, మీరు చెప్తున్నట్టు ఏదైతే మన మాదిగలు చేస్తున్న ప్రచారం, ఏదైతే మాదిగలు మాలలు ఎక్కువ శాతం రిజర్వేషన్ ఫలాలు పొందిరనే ఒక ప్రచారాన్ని మాలలు ఎందుకు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తలేరని, దానికి ఎందుకు మీరు అందులో ఎందుకు వెనకబడ్డారు అని అంటే, ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఎవరి స్వార్థం వాళ్ళు లాంగ్ సఫరర్స్ అబ్బా. వాళ్ళు చాలా సంవత్సరం నుంచి సఫరింగ్లో ఉన్నారు. ఎందుకంటే బాబాసాహెబ్ చెప్పిన మాట వినలే వాళ్ళు. వద్దు బిడ్డ, ఇవి వద్దు, మనం అక్షరాల వైపు పోదాం రా, మనం పుస్తకాలు. మహాత్మా జ్యోతిబాపులో చెప్పిన మాటలు విన్నాడు కదా బాబాసాహెబ్. బాబాసాహెబ్ తండ్రి చెప్పాడు కదా, బిడ్డ మనం విద్య వైపు పోతేనే గొప్పలం అవుతామని అన్నాడు. కాబట్టి బాబాసాహెబ్ అంత గొప్పడైండు. బాబాసాహెబ్ మాటల్ని మాలలు అందుకున్నారు, ఉత్తరప్రదేశ్లో మాదిగలు అందుకున్నారు, బీహార్లో మాదిగలు అందుకున్నారు, మహారాష్ట్రలో మహార్లు అందుకున్నారు, మధ్యప్రదేశ్లో మాదిగలు అందుకున్నారు. అందుకే వాళ్ళు ఐఏఎస్ లేరు, ఐపీఎస్ లేరు, గొప్పలేరు. ఇంకా ఈ చర్మకార వృత్తి మనకెందుకు? దాన్ని దాటి అక్షరాల వైపు రమ్మని ఎందుకు చెప్తారు ఆ సమాజానికి చెప్తున్నా. నేను నీ అవకాశాన్ని నేను ఇప్పుడు ఇంతకుముందు నీకు చెప్పినటువంటి సిద్ధాంతంలో 1,00,000 మందిలో 2కే ఉద్యోగం వచ్చిందంటే ఆ 99,999 మంది తప్పు చేసినట్టు కాదు. వాళ్ళు అక్కడి వరకు రీచ్ కాలేరు. కాబట్టి ఆ రీచ్ చేసే అవకాశం మనకున్నది. అందుకే అంబేద్కర్ గారు రిజర్వేషన్ అనుభవించిన వాడిని మనీ, టాలెంట్, టైం ఆ సమాజానికి ఇవ్వరా, పే బ్యాక్ టు సొసైటీ అన్నాడు. అది చెప్తున్నా నేను, అది మన పని. అంబేద్కరిస్టులుగా మాలలు మాదిగలు మన నాయకులుగా మా అన్నలుగా మనం అంగీకరించారు. కాబట్టి వాళ్ళ అభ్యున్నతి కోసం మనం అట్లా పోరాటం చేయాలి. కానీ మనం రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే వాళ్ళతో చేతులు కలిపి ఈ దేశం వెనకాల నాయకులే మాకు సపోర్ట్ ఉన్నారని మీసాలు తిడితే రాజ్యాంగం కూడా ఎవడేం పని చేయడు. నరేంద్ర మోడీ గారే ఏమన్నారు ప్రమాణ స్వీకారం చేయడం కంటే ముందు, మై ఏక్ పిछले वर्ग का इंसान हूं, मैं चाय बेचने वाला रेलवे स्टेशन में चाय बेचने वाला इस इंसान को इस संसद
तक लेके आने वाला महान आदमी मेरा बाबा साहब अंबेडकर उन्हें लिखे सो संविधान అన్నాడు. ఆయన కంటే గొప్పలారా లోటపేసుకోగల మీరు? ప్రధానమంత్రి గారి కంటే గొప్పలా ఆయన చెప్తున్నారు కదా, నేను ఒక ప్రధానమంత్రి గొప్పోడు అని చెప్తూనే ఆయన తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకించారు. 100% యాస్. నేను వ్యక్తిగతమైనటువంటి గొడవలకు పోనని చెప్పిన, అందుకే ప్రధానమంత్రి గారు కన్నీళ్లు పెట్టుకొని చెప్పిండు, నేను ఒక వెనకబడిన కులాల్లో పుట్టిన నేను, ఒక రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్ముకునే నేను, అసలు మా జాతులకు పార్లమెంట్ లోపల ఎట్లుంటుందో తెలియదు, ఈ మెట్లెక్కే అర్హత లేని మమ్మల్ని తీసుకొని వచ్చి ఈ సింహాసనంలో కూర్చుని మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పేసి శిరస్సు వంటి 2 చేతులు జోడించిండు. అందులో డౌట్ లేదు, ఎవరైనా అంగీకరించాల్సిందే అందులో. అది లేదు. మరి అంబేద్కర్ గారు ఇష్టపడుతున్నారు, ఆయన రాసిన రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తారంటే మేము అవలగలమా? మేము అంబేద్కర్ గారి వారసులో బతకలేమా? ఓకే, మేము సత్యంత వరకు పోరాడతాం. రాజ్యాంగం రక్షణ కోసం, అంబేద్కర్ గారి ఆర్టికల్ కోసం, అంబేద్కర్ గారి సిద్ధాంతం కోసం ఎన్ని సంవత్సరాలైనా పోరాడుతూనే ఉంటాం. రాజేష్ గారు 17 సంవత్సరాల క్రితం లేడు. బహుజనవాదాన్ని ఎన్ని రోజులు మోసుకోబోతాడు రెంజల రాజేష్ గారు? మళ్ళీ చెప్తున్నా, రేపు నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినా, ఎంపీగా పోటీ చేసినా, అంబేద్కర్ గారు స్థాపించిన పార్టీల ద్వారా, ఆయన యొక్క సిద్ధాంతాన్ని అవలంబిస్తున్న పార్టీల ద్వారా మాత్రమే పోతా. నేను ఏ పెద్ద ఈ రాజకీయ నాయకుల వెనకాల ఉండి ఇట్లా చింగ్ 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 అని కొట్టడం కాదు. 4 నిమిషాలు అసెంబ్లీలో మాట్లాడినా చరిత్రలో నిలిచిపోయేటట్టు మాట్లాడతా, ఈ భారత ప్రజాస్వామ్యం కోసం మాట్లాడతా. అంటే అనుకుంటున్నారా అసెంబ్లీకి వెళ్ళాలి? అరే ఉన్నారు కదా మా దొంగలు, దొంగలేనా? దొంగలు అరే దొంగలు కాదు, వీళ్ళు జాతి ద్రోహులని ప్రకటించాలి వీళ్ళని. వాడని అమ్మ కృష్ణన్న బీజేపీ వాళ్ళ మాటల కోసము మాలలని దొంగలు ద్రోహులు సైకోలు అన్నప్పుడు అమ్మ మీరు మాలోడు కాదారా, మీ సర్టిఫికెట్లు ఏముంది? మాట్లాడాలి కదా. అవుగా నువ్వు మాలోడు కాకపోతే నేను అడగకపోతుంటే, ఇప్పుడు నా మాటలకు బాలకసుమన్ గారికి కూడా కోపం రావచ్చు, మా కుప్పలీశ్వరన్న కూడా కోపం రావచ్చు, గాదర్ కిషోర్ అన్న కోపం రావచ్చు. మరి మీరు ఓడుకుంటుండ్రు, మాలోనే ఉంటుంది కదా. మీకు దాంట్లో క్యాస్ట్ సర్టిఫికేట్ మాలోనే రియాక్ట్ అవ్వాలని ఏమైనా ఉందా? 100% రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది. రేపు పొద్దుగల పోతా కదా, అరే ఈ మాల సమాజాన్ని ఒంటరి చేసినాడు రాజేష్ గాడైనా నేను నిలబడ్డా, ఈ కొడుకులకు ఎట్లా ఓట్లు ఎత్తారా బిడ్డ అని చెప్పి ఒక్కొక్కని వాణి నియోజకవర్గంలో మీటింగ్ పెట్టి చెప్తా, ఒక్క మాలోడి ఓటు కూడా ఆ కొడుకులకు ఇవ్వడానికి. అంటే రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు 100%. ఎందుకు చేయాల్సి వచ్చినా కూడా చెప్తున్నా, ఈ సిగ్నేచర్ ఛానల్ ద్వారా చెప్తున్నా, నా జాతిని ఒంటరిని చేసిండ్రు, నా సమాజం ఎదురు చూస్తుంది, మాకు ఎవరు మద్దతు ఇస్తారు, మా సైడ్ ఎవరన్నా మాట్లాడతారా మాట్లాడరా. మీరు మీ జాతిని ఒంటరి చేస్తే రాజకీయంలోకే వచ్చి మీ జాతిని కాపాడుకోవాలని మీరు ఎట్లా అనుకుంటున్నారు? బాబాసాహెబ్ అన్నాడు దాదాపు 35-36 ఏళ్ళ ఉద్యమం, ఆయన ఉద్యమాలు చేసుకుంటా కూడా వాళ్ళ వర్గాల పక్షాన నిలబడ్డాడు కదా. ఎవరు? కృష్ణన్న. కాలు మొక్కాల్సిన అవసరం ఏముంది కృష్ణన్న? ఓకే, గా కాలు మొక్కేది నువ్వు అంటే ఒకటి చెప్తా చూడు ఉపేందర్, అంటే నువ్వు నేను ఇద్దరం కూడా కొంచెం అటు ఇటు సేమ్ ఏజ్ వాళ్ళమే కావచ్చు అని. ఆయన ఎంఎస్పీ పార్టీ పెడితే డిపాజిట్ రాలేదు, గుర్తుపెట్టుకో. ఓకే, కృష్ణన్నని ఉద్యమకారుడు అంగీకరించిన ఈ సమాజం రాజకీయ నాయకుడు అంగీకరించలేదు, ఓడగొట్టింది అత్యధికంగా మాదిగా ఓటర్లు ఉన్నటువంటి కృష్ణన్న అయ్యాడా? ఇలా మాట్లాడుతూ నేను కండువా మార్చలేను. ఎస్, నువ్వే సొంతంగా ఒక పార్టీ స్థాపించడం గొప్ప విషయం, మేమందరం మద్దతు ఇచ్చినాం మహాజన సోషలిస్ట్ పార్టీకి. అంటే పెద్ద సరే మీరు చెప్తున్న ఉదాహరణ పెద్ద వాళ్ళే గొప్ప వాళ్ళే రాజకీయాల్లో ఇమడలేకపోయారు కదా. రెంజల రాయస్ ఎట్లా ప్రవేశం చేసి దీన్ని ఎట్లా తట్టుకుంటాడు? ఎట్లా నేను ఓడిపోయినా సరే ఇప్పుడు నోరు తెరని కొడుకులందరూ ఓడగొడతారు. నేను ఓడిపోయినా చూడు, నేను ఒకవేళ గెలిస్తే ఒక నియోజకవర్గం మనిషిని, ఓడిపోతే 4 రాష్ట్రాల మనిషిని. మహారాష్ట్రలో ఉన్న తెలుగు వాళ్ళ కోసం మాట్లాడేది నేనే, కర్ణాటకలో ఉన్న తెలుగు వాళ్ళ కోసం మాట్లాడేది నేనే, తెలంగాణ ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళ కోసం మాట్లాడుతుంది నేనే. నేను గెలిస్తే ఒక నియోజకవర్గం మనిషిని, ఓడిపోతే నాకు బెటర్. 10 సార్లు ఓడిపోతా, వీళ్ళందరూ ఓడగొడతా. ఎవడెవడైతే మాల జాతి ఓట్లను వేయించుకొని నేను మాలని అని చెప్పి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ నుంచి గెలిచి ఆ జాతిని ఒంటరి చేసిండో వాళ్ళని ఓడగొట్టడమే నేను పంతంగా పెట్టుకుంటా. ఇదైతే మీరు బలంగా మాట్లాడతారు. ఎస్, ట్రూలీ ఎవ్వరు నిలిచబెట్టా చెప్తున్నా. అంటే రాజకీయ పార్టీ ఏమన్నా ఆవిష్కరించబోతున్నారా? నేనేమన్నా మళ్ళీ చెప్తున్నా, అంబేద్కర్ గారి సిద్ధాంతంలో కట్టుబడి ఉన్నటువంటి పార్టీలే, ఆయన ఆలోచన విధానంలో ఉన్నాయా? ఇప్పుడున్న పార్టీలో ఆ పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు మా చంద్రశేఖర్ ఆజాద్ ఉన్నాడు, అంబేద్కర్ గారు స్థాపించిన ఆర్పిఐ ఉన్నది, బిఎస్పీ ఉన్నది. అవును, ఎన్నకన్నా పోతా కావచ్చు, ఎన్నది వచ్చినా వాళ్ళని ఓడగొట్టే పనిగా పెట్టుకుంటా. నేను గెలిస్తా నాకు ఏమైనా అలసిపెట్టు, వాళ్ళని ఓడగొట్టే పని. నేను ఒక్కని చేసిన పోరాటం కాదు, మాల జాతి చూసిందిగా. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మన జాతుల్ని ఒంటరి చేసినప్పుడు కూడా ఈ కొడుకులు మాట్లాడలేదు కదా. అప్పుడు రాజేష్ అనే మన కోసం ఉండి మాట్లాడాను కదా, ఎట్లా ఓట్లు ఇస్తారు వాళ్ళకు? ఒక్కటే ఓటు చాలు ఉపేందరు, గెలుపు ఓటమి నిర్ణయించడానికి. ఒక్క ఓటు చాలు. ముందటిలాగా మన తల్లిదండ్రులు కాదు, సోషల్ మీడియా ద్వారా పూర్తి స్థాయిలో యాక్టివ్ అయి ఉన్నారు ఇలా నా తమ్ముళ్ళంతా కూడా. ప్రతి తుంగతుర్తి నియోజకవర్గం తీసుకో, నువ్వు చెన్ను ఏడం తీసుకో, ప్రతి ఒక్కరు ఇట్లా కసి మీద ఉన్నారు. ఇలా నేను కూడా మాట్లాడకపోతే ఏంది నా పరిస్థితి? మా కోసం మాట్లాడేటోళ్ళు ఎవరు మాట్లాడుతారు చెప్పు?
వివేకన్నని మేము గుంజుకొచ్చినాం, వివేకన్న మమ్మల్ని గుంజుకపోలే, గుర్తుపెట్టుకోండి. మీ సిగ్నేచర్ ఛానల్ ద్వారా తెలియాలా. వివేకన్న రాలే, ఓ అమ్మని మా మీరంతా కలిసి ఉండరు నాయన అని చెప్పి అన్నాడు. అన్న ప్లీజ్ అన్న, అప్పుడు వేరు ఇప్పుడు వేరన్నా, మేము జనరల్ ఉద్యమాలు చేస్తున్నాం, నేను ఎస్ఎల్టీలో పనిచేస్తున్నా, నేను ఎక్కడో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నుంచి పడితే దక్షిణ భారతదేశ అధ్యక్షుడు దాకా వచ్చినోడిని. ఈ రోజు మన పరిస్థితి రాజ్యాంగం ఉల్టాపల్టా అవుతుందా బీజేపీ ప్రభుత్వం ద్వారా, ప్లీజ్ రండి రండి అని మేము బలవంతంగా గుంజుకొచ్చినాం. ఇది నేను స్టూడియో మీ సిగ్నేచర్ స్టూడియో సాక్షిగా చెప్తున్నాను. రాలే అన్న, భయపడ్డాడు. ఓ మని అమ్మ అవతలలో అట్లున్నారు వీళ్ళు ఇట్టున్నారు అని చెప్పేసి భయపడ్డాడు. ఆయనను బలవంతంగా గుంజుకొచ్చినాం మేము. పాపం పొద్దున్న లేచి నుంచి అలా కుటుంబాన్ని తిడుతున్నారు మనోళ్ళు, కానీ ఆయనను బలవంతంగా గుంజుకొచ్చింది మేము. ఇది సత్యం. మన కేఆర్ నాగరాజు గారు బలంగా నిలబడ్డారు సార్, ఇద్దరు. ఇప్పటిదాకా జరిగిన పరిణామాలలో వాళ్ళు నిర్వహించే సభలలో మీరు నిర్వహించే సభలలో కృష్ణన్న మాట మొన్న నేను ఒక స్పీచ్లో విన్నా, 600 అయినా మేము వర్గీకరణ చేసి తీరాల్సిందే, చేసేంత వరకు మా కార్యాచరణలు మాకు ఉంటూనే ఉంటాయని చెప్పింది. అట్లయితే మీ పరిస్థితి మాలాల పరిస్థితి ఎట్లా? ఆల్ ది బెస్ట్. వర్గీకరణ జరగాలని నేను కూడా కోరుకుంటున్నా. ఎట్లా నువ్వు ఏ రకంగా జరిపించుకుంటావు, కానీ రాజ్యాంగం దాన్ని పొలగొడుతుంది. అప్పుడు కదా రింజాల రాజేష్ గారు సత్యం కోసం నిలబడ్డా, అసత్యం కోసం నిలబడ్డా, ఈ సమాజానికి కూడా తెలవాలంటే జరగాలి. నేను కూడా వద్దంటలేనే. అది నువ్వు మేనేజ్ చేసుకున్నావా? బీజేపీ గవర్నమెంట్ ని మన కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారిని భయపెడుతున్నావా? ఏదో రకంగా అయితే చేసుకుంటావు. 2004లో చేసుకున్నట్టు, 2006లో పోయినట్టు ఇది పోతుంది. పోయిన తర్వాత రాజేష్ గారు మాట్లాడింది సత్యము. రాజ్యాంగం ఎప్పుడు కూడా రాజ్యాంగ వ్యతిరేకమైన నిర్ణయాలను సహించదనే విషయం ఈ సమాజానికి తెలుస్తుంది. నేను మాట్లాడింది నిజమని తెలుస్తుంది. రింజాల రాజేష్ గొప్పతనం భవిష్యత్తులో రాష్ట్ర ప్రజలకు ఇది నా గొప్పతనం కాదు ఉపేందర్, దయచేసి చెప్తున్నాను. రాజ్యాంగం యొక్క గొప్పతనం, రాజ్యాంగం ఏం చేస్తుంది అని చెప్తున్నా అంతే. నేను రాజ్యాంగమే గెలుస్తుంది. మళ్ళీ ఆ రోజు అల్టిమేట్ గా ఆ రోజు నేను మళ్ళీ కృష్ణన్న నేను కింద పడగొట్టా, ఆయన కించపరచా, పోత కృష్ణన్న దగ్గరనే పోయి కూర్చుంటా. అన్నా నువ్వు 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసినావు, అది ఫెయిల్ అయింది. ఇగో మనం కలిసి సక్సెస్ చేసుకుందాం. నువ్వు మళ్ళా 10 లక్షల మందితో నువ్వు, 7 లక్షల మందితో నేను, లేదా 20 లక్షల మందితో మాలమాదిగలం కలిసి మీటింగ్ పెడదాం, మన జాతి యొక్క అభ్యున్నతి కోసం పోరాడదాం. ఇక దీంతో మనం ముందుకు పోదామని చెప్తా. రాకపోతే కృష్ణన్న రాజ్యాంగ ఈ భవిష్యత్ తరాల కోసం ఆలోచించేవాడా కాదనేది ఆయన నిర్ణయించుకుంటాడు. ఆయన రాకపోయినా ఆ 15% 20% ఈ వర్గీకరణ కొట్టుడు పోయేంత వరకు చూడడం ఎందుకన్నా ఇదే మాటని ఇదే ప్రపోజల్ తోటి మీరు ఇప్పుడు కృష్ణన్న కలిసే ప్రయత్నం చేయాలి. 24 ఇంటర్వ్యూ ద్వారా కూడా చెప్పిన కృష్ణన్న ఫస్ట్ ఏబిసిడి వర్గీకరణ జరగని, తమ్ముడు చెప్తుంది మంచిదే, కానీ ఇది జరిగిన తర్వాత చూసుకుందామని అన్న అంటాడు. ఇప్పుడు ఇది జరిగినా పోతుందనే విషయము నా ఎజెండా, ఖచ్చితంగా జరుగుతుంది ఉంటుందని ఆయన ఎజెండా. కానీ రాజ్యాంగ క్షేత్రంలో ఏది గెలుస్తుంది ఏది ఓడుతుందో సమాజానికి కూడా తెలియాలి కదా. అంతదాకా ఓకే పట్టాల్సిందే. నేను అట్లా అని చెప్పి నేను ఉద్యమాన్ని విరమించాను. రాజ్యాంగం రక్షణ కోసం నేను పోరాడుతూనే ఉంటాను ఒకవైపు. మాదిగల కాదు, ఇక్కడ నుంచి రూపాంతరం చెందింది ఉద్యమం. నేను అందుకే చెప్పిన డిసెంబర్ 1 నుంచి నిజమైన ఉద్యమం మొదలవుతుంది. రాజ్యాంగ సంరక్షణనే మా బాధ్యత. దాంట్లో మా మానవత్వం ఉన్న మాదిగలు వస్తారు, అందరు వస్తారు. రాజ్యాంగం రక్షించుకోవడం కోసం ఎవరెవరైతే హక్కు కోసం పోరాడుతుందో వాళ్ళందరూ వస్తారు. అంటే ఈ అణగారిన వర్గాలలో జరుగుతున్న ఈ ఘర్షణలో దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడ ఉండబోతుందని మీరు భావిస్తున్నారా? మీకేమనిపిస్తుంది? నేను యుద్ధ వాతావరణానికి దారిస్తలే. ఎక్కడ నేను పాట రాసినా ఎవరిని తిడతలే, నేను ఎక్కడ మాట్లాడినా ఎవరిని తిడతలే. బీజేపీ గవర్నమెంట్ రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తుంది కాబట్టి బీజేపీ గవర్నమెంట్ చేస్తున్న చెడ్డ పనులు చెప్తూనే బీజేపీ గవర్నమెంట్ చేసిన మంచి పనులు కూడా చెప్తున్నా. ఎకనామికల్ వీకర్ సెక్షన్, అగ్రవర్ణాల్లో ఉన్న పేదవాళ్ళు చాలామంది అప్పట్లో సోషల్ మీడియా మాట్లాడేవాళ్ళు, మీ అంబేద్కర్ మా బాపంలో ఉన్న పేదల కోసం ఆలోచించలేడు, రెడ్డిలలో ఉన్న పేదల కోసం ఆలోచించలేడు, కాపులలో ఉన్న పేదల కోసం ఆలోచించలేడు. అంటే అయ్యో ఏం చేస్తాం రా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎఫ్సీలలో ఉన్నటువంటి ఓసీలలో ఉన్నటువంటి పేదల కోసం కూడా ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్యాస్ట్, ఎకనామికల్ వీకర్ సెక్షన్ పెట్టిండు. కానీ ఇది ప్రభుత్వం అమలు చేస్తలేదని చెప్పి ఇప్పుడు బాధపడేవాడిని. కానీ ఇన్ని సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్ చేయలేదు, కానీ బీజేపీ గవర్నమెంట్ చేసింది. అప్పుడు నేనే సపోర్ట్ కొట్టించిన. అంబేద్కర్ గారి యొక్క మానవతా హృదయానికి, ఆయన ఈ సమాజంలో అందరినీ ప్రేమించునని చెప్పడానికి ఎకనామికల్ వీకర్ సెక్షన్ ద్వారా అగ్రవర్ణాలు ఉన్న పేదలకు కూడా రిజర్వేషన్ ఇప్పించినటువంటి బీజేపీ గవర్నమెంట్కి కృతజ్ఞతలు అని చెప్పిన. అంటే నేను మంచి 2 కోణాలు ఉంటాయి. అది అంబేద్కరిస్ట్ యొక్క లక్షణం. మంచి చేసినప్పుడు మంచిగా చెప్పాలి, చెడు చేసినప్పుడు చెడే చెప్పాలి. అదే చెప్పిన నేను. కాకపోతే 3% ఉన్నారు వాళ్ళు, 10% ఇచ్చిండ్రు. ఈ 7% లాస్ అయింది ఎవరు? బీసీలు. వాళ్ళు మాట్లాడేటట్టున్నారా? మాట్లాడలేదు. నేను చెప్తుంటారా? ఇంటారా నేను చెప్తే బీసీలు? ఈ దేశంలో కులం ఉన్నది కదా, కులమోడు చెప్తేనే కులం వింటారు, వేరే చెప్తున్నారు. ఓకే, అట్లా రైట్. రాజేష్ అన్న, చివరగా ఈ మాదిగలకు జరుగుతున్న ఘర్షణలో మాల సోదరులకు, మాదిగ సోదరులకు ఉద్దేశిస్తూ మా ఛానల్ ప్రేక్షకుల తరపున మంచి సందేశాన్ని ఇవ్వాలి మన సమాజానికి అని అంటే రాజేష్ అన్న ఏం చెప్తాడు? కోపంలో
మంచి మాట రుచించదు. రైట్, ఫ్యాక్ట్ ఇది. ఇప్పుడు మాలలకి అరే మనం అందరం కలిసే ఉండాలరా అంటే అవతలడు తుక్కు తిట్టాన్ని కలిసి ఉందామంటావేందని అని ఈయన బాధ. అవును. వాళ్ళకి అరే మనం కలిసే ఉందామనంటే ఈ ఊకోనా మాకు అవకాశాలు లేవు, హక్కులు లేవు అంటే నువ్వు కలిసి ఉందామంటున్నావు అని వాని బాధ. మచ్చదేవేందర్ అని రాసిన ఒక పాట మా అందరికీ సైద్ధాంతికమైనటువంటి తేడాలు ఉంటాయేమో కానీ ఎప్పటికైనా మళ్ళీ మేమందరం కలవాల్సిన వాళ్ళమే, కలిసి పోరాటం చేయాల్సిన వాళ్ళమే. అంటే అంతిమ లక్ష్యం రాజ్యాధికారం, రాజకీయ అధికారం అయినప్పుడు ఇది ఇంట్లో గొడవలు. బయట వాళ్ళు చాలామంది నవ్వుకోవచ్చు నీళ్ళే కొట్టుకుంటారని. వాళ్ళకి చెప్తున్నా మేమిద్దరం ఎప్పుడు ఏకమై మిమ్మల్ని అందమో తెలియదు. మనం జాగ్రత్త ఉండాలి, అవతలడు జాగ్రత్త ఉండాలి. వాడు అనుకుంటే వాళ్ళు ఇది ప్రతి సహజంగా ఇంట్లో జరుగుతుంది. అన్నదమ్ములు ఇంట్లో గుద్దుకుంటారు, అవతలడు రాస్తే వీళ్ళిద్దరు కలిసి కొడతారు. అంటే ఎప్పటికైనా మళ్ళీ మనం ఏకం కావాలనే ఆలోచనతో దేవేంద్ర అన్న రాసిన పాటని నువ్వు నేను ఏకమైతే సోదరా ఈ నేల మీద ఎదురు మనకే లేదురా, అందుకనే వేల ఏండ్ల నుండిరా మాల మాదిగల్లో సిచ్చు పెట్టినారురా, కట్టుబాట్ల కట్లనన్ని తెంచుకుందాము నువ్వు నేను ఏకమయ్యి సాగిపోదాము, మాల మాదిగ ఏకమయ్యి పోదాము నీలి జెండనెత్తుకొని సాగిపోదాము, నువ్వు నేను ఏకమైతే సోదరా ఈ నేల మీద ఎదురే మనకు లేదురా, అందుకనే మాల మాదిగల్లోరా వేల ఏళ్ల నుండి సిచ్చు పెట్టినారురా. చాలా అద్భుతంగా వాడి. అద్భుతం అంటే మత్స్యదేవేంద్ర ముందుగానే విషయాన్ని గ్రహించి రాసిన పాట చివరికి ఇదే నిజం అవుతుంది, నిజం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న నిజంగా చెప్పండి, మీరు రాజ్యాంగ పరిరక్షణ కోసం వేల సభలలో సమావేశాల్లో ప్రసంగిస్తుంటారు కదా, ఒక్కసారి మన అట్టడుగు వర్గాలు అణగారిన వర్గాలు అంతా కూడా ఏకతాటి మీదకి వస్తే ఎట్లా ఉండబోతుందన్న రాజకీయ పరిస్థితులు కానీ వ్యవస్థలు కానీ ఎట్లా ఉండబోతుంది? బీసీలో చైతన్యం అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎస్సీ ఎస్టీలతో సమానంగా అవమానాలు, బాధలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు అనేక రకాలు వాళ్ళు ఓర్చుకున్నారు. దే ఆర్ లార్జెస్ట్ కమ్యూనిటీ. వాళ్ళ లోపల స్పృహ వచ్చి వాళ్ళని మా భుజాల మీద ఎక్కి రాజ్యం అందుకోమంటున్నాం. ఎస్సీలం మేము భుజాలు ఇస్తామయ్యా. బీసీలకు రాజ్యాధికారం రాలేదా? ఇంకా ఏడొచ్చింది రాలేదన్న. అరే వాళ్ళకు మన నరేంద్ర మోడీ గారు ఏ కమ్యూనిటీ అన్న? నరేంద్ర మోడీ గారు రాజకీయ రిజర్వేషన్లే లేవు బీసీల కంటే దానికోసం పోరాడమన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఏడ పోరాడిండ్రు వీళ్ళు? పోరాడలేరు కదా. వాళ్ళ లోపల సఖ్యత వచ్చి వాళ్ళకు మేము అండగా ఉండి ఎస్సీ ఎస్టీలు బీసీలు అంతా కలిసి వాళ్ళు కలిస్తే చాలు. వీళ్ళంతా కలిసి ఒక మీటింగ్ పెట్టుకుంటే రేవంత్ రెడ్డి సాబ్ అసలు దిమాగ్ పనిచేది ఏమో ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు పెట్టుకోలేరు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ అప్పుడు పెట్టుకోలేరు, ఈ కొడుకులు నా గవర్నమెంట్ అప్పుడు పెట్టుకున్నారు రాని అవి అట్లా. అంటే వీళ్ళు ఏకం కాకుండా చేయడానికి ఎవరెవరైతే కుర్చీల కోసం కొట్లాడతారో, ఇవాళ రెడ్డి సామాజిక వర్గం ఎంతుంది, అంతకుముందున్న వెలుమ సామాజిక వర్గం ఎంతుంది. అంటే రాజ్యం వాళ్ళ చేతిలో ఉంటే వాళ్ళు మినిస్టర్లు అవుతారు. వీళ్ళేమో వివేక్ వెంకటస్వామి మినిస్టర్ కావడం కోసమే పోరాడుతున్నారంటే నేను ఆ పోరాటాన్ని వేముల వీరేశమన్న కోసం కూడా అప్లికేబుల్ చేస్తాను. మా వివేక్ వెంకటస్వామి అన్నతోనే కాదు, వేముల వీరేశమన్న కూడా మినిస్టర్ కావాలి, ఇద్దరికి ఇవ్వాలని చెప్పి నేను కొట్లాడతాను. తప్పే ఉంది? 15% ఇలా ఓటర్లము ఇద్దరికి ఇస్తే తప్పేంది? మనకంటే పర్సెంట్ తక్కువ వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు అంతకుముందు వెలుమలు ఎంత ఉండే, ఎంతమంది మినిస్టర్లు ఉండేవారు? ఆ స్పృహ మా వాళ్ళకి రావాలనేది నా బాధ అంతా కూడా. రైట్ అన్న, చివరగా ఏబిసిడి వర్గీకరణ ఉద్దేశిస్తూ ఫైనల్ మాట ఒకటే చెప్తున్నా, అటు మాలలు కానీ ఇటు మాదిగలు కానీ, మాల మాదిగలతో పాటు కొంచెం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నటువంటి వేరే వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా వినాల్సిన మాట ఏంటంటే, మనం అందరం కూడా రాజ్యాంగానికి బద్దులమై రాజ్యాంగానికి కట్టుబడి బ్రతకాల్సినటువంటి వ్యక్తులం. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే ఎవరిని వదిలిపెట్టదు రాజ్యాంగం. సో అట్లాగే రేవంత్ రెడ్డి గారికి కూడా అన్న, మీరు టీఆర్ఎస్ గవర్నమెంట్లో బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎన్నో అవమానాలు, ఎన్నో అడ్డంకులు దాటుకొని ముందుకు వచ్చినటువంటి ఒక సీఎంగా మేము మిమ్మల్ని భావిస్తాం. దయచేసి అనాలోచితతో ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోకండి, అందరికీ సమానత్వమైన న్యాయం జరిగేలాగా చూడండి అని రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. రైట్ రాజేష్ అన్న, పిలవంగానే మా స్టూడియోకి వచ్చి అనేక అంశాల మీద చర్చించి వాటి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.